వెల్కమ్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ఈ వీడియోలో మనము జనవరి 2024న జరిగిన పేపర్ 1 క్వశ్చన్ పేపర్లోంచి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. మొత్తం 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్. దేర్ ఈజ్ నో నెగటివ్ మార్కింగ్. అందుకని వచ్చినా రాకపోయినా ఇంటెలిజెంట్ గెసెస్ చేస్తూ మొత్తం క్వశ్చన్ పేపర్ని మీరు సాల్వ్ చేయాలి. ప్లస్ యూట్యూబ్ ఛానల్లో, ఈ బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్లో వ్యూ ఛానల్లోకి వెళ్ళినప్పుడు మొత్తం ఛానల్ మీకు ఎక్కడైతే కనిపిస్తుందో కమ్యూనిటీ పోస్ట్లు అని చెప్పి ఉంటుంది. ఈ కమ్యూనిటీ పోస్ట్లో నేను చాలా ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ కొన్ని వేస్తున్నాను. ఆ ఎంసీక్యూస్ని మీకు వచ్చినా రాకపోయినా డెఫినెట్లీ ట్రై చేయండి. ఎందుకంటే అవి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏవైతే టెట్ ఎగ్జామినేషన్స్లో అడుగుతారో వాటి మీద మోస్ట్ ఆఫ్ దెమ్ నేనే ఫ్రేమ్ చేసి వేస్తున్నా. సో అవి మీరు సాల్వ్ చేసినప్పుడు ఆ కాన్సెప్ట్ ఏంటి అన్నది మీకు ఒక 2 minutesలో మీకు ఆ కాన్సెప్ట్ అంతా అర్థమైపోతుంది. సో నేను వస్తేనే నేను టిక్ చేస్తాను అన్నట్టు కాకుండా వచ్చినా రాకపోయినా టిక్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అన్నది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ప్లస్ ఎక్స్ప్లెనేషన్ కూడా 2 sentences ఉంటుంది కాబట్టి మీకు ఆ కాన్సెప్ట్ ఏంటనే అర్థమైపోతుంది. జనరల్లీ నేను కమ్యూనిటీ పోస్ట్లో ఏం చూస్తున్నానంటే ఏదైతే క్వశ్చన్ కొంచెం పొడుగ్గా ఉంటుందో, కొంచెం కష్టంగా అనిపిస్తుందో అది మీరు సాల్వ్ చేయట్లా. మన కోసం అని చెప్పి సీటెట్ ఎగ్జామినేషన్లో చిన్న సెంటెన్సెస్, ఈజీ క్వశ్చన్స్ ఇవ్వరు. సో కొంచెం పెద్ద క్వశ్చన్స్ని కూడా చదవటం అనేది, మనం అర్థం చేసుకోవటం అనేది మనం ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే తప్ప ఫైనల్ ఎగ్జామ్లో అర్థం చేసుకుని విదిన్ ద గివెన్ టైం ఫ్రేమ్ మనం కంప్లీట్ చేయలేం. అందుకని కమ్యూనిటీ పోస్ట్లో ఉన్న లాంగ్ క్వశ్చన్స్ కూడా చదవండి. దే ఆర్ రియల్లీ ఇంపార్టెంట్. యూ విల్ బి థ్యాంక్ఫుల్. అవి చాలా యూస్ఫుల్ టాపిక్స్ మీద నేను ఆ ఎంసీక్యూస్ని ఫ్రేమ్ చేస్తున్నాను. ప్లస్ టెలిగ్రామ్ ఛానల్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ సీటెట్ కోసం అని చెప్పి అవి నేను ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా చిన్న బుల్లెట్ పాయింట్స్లో మీకు అర్థమయ్యేట్టు, ఈజీగా గుర్తుండేట్టు నోట్స్ తయారు చేసేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్ టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి అక్కడి నుంచి మీరు దాన్ని డౌన్లోడ్ చేసి వాడుకోవచ్చు. ఓకే, నౌ లెట్ us బిగిన్. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగిలో 30 క్వశ్చన్స్ అని చెప్పా కదా. నౌ లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్? వైల్ పార్టిసిపేటింగ్ ఇన్ a sports competition in class, Tanuj tells his friend that he will participate in the javelin throw. Javelin throw అంటే ఏంటి? ఒక స్పియర్ లాగా ఉంటుంది, దీన్ని విసురు కొడతారు దూరం దాకా. సో దట్ ఈస్ అ జావెలిన్ త్రో. అండ్ హిస్ సిస్టర్ క్యాన్ పార్టిసిపేట్ ఇన్ జంప్ రోప్. ఓకే, జంప్ రోప్ అంటే మేబీ సంథింగ్ రోప్తో ఏదో జంప్ చేయటం ఏదో ఉంటుంది. ఐఎమ్ నాట్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. బికాస్ షీ ఈజ్ అ గర్ల్ అండ్ గర్ల్స్ కెనాట్ త్రో జావెలిన్. ఇలాంటి సెంటెన్సెస్ మీకు కనిపించాయి. గర్ల్స్ కెనాట్ డూ దిస్, బాయ్స్ క్యాన్ డూ ఓన్లీ దిస్, ఆర్ సమ్ అదర్ పర్సన్ కెన్ నాట్ అన్నవి నెగటివ్లో మనకి వినిపించినప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళ గురించి ఆ క్వశ్చన్ జెండర్ స్టీరియోటైపింగ్ గురించి అన్నది మనం అసలు కళ్ళు మూసుకుని మనం టిక్ పెట్టేయాలి. ఓకే, బట్ ఇట్ డజంట్ మీన్ మీరు అసలు మిగతా ఆప్షన్స్ చదవకూడదని కాదు. బట్ బేసికల్లీ గర్ల్స్ ఇలా, బాయ్స్ అలా అని చెప్పి అంటే మాత్రం దట్ ఈస్ స్టీరియోటైపింగ్ ద జెండర్. కానీ మనం ఈ మిగతా ఆప్షన్స్ ఏంటి అన్నది ఒకసారి అర్థం చేసుకుందాం. ఎందుకంటే ఒకసారి వాళ్ళు ఇచ్చారు ఆప్షన్స్లో అంటేనే దే ఆర్ ఇంపార్టెంట్. ఇంకోసారి ఆ కాన్సెప్ట్ మీద మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వాట్ ఈస్ జెండర్ కాన్స్టెన్సీ? జెండర్ కాన్స్టెన్సీ అనేది ఇట్ ఈస్ అ కాగ్నిటివ్ డెవలప్మెంట్ కాన్సెప్ట్. ఇందులో జనాలు పుట్టినప్పుడు వాళ్ళు ఏం జెండర్ అని చెప్పి వాళ్ళకి అర్థమవుతుందో వాళ్ళ లైఫ్ అంతా కూడా వాళ్ళు అదే జెండర్ అని చెప్పి అనుకుంటారు. దాన్ని మనము జెండర్ కాన్స్టెన్సీ అని చెప్పి అంటాం. ఇది ఎంతవరకు మీకు అర్థమవుతుందో నాకు తెలియదు. జెండర్ అనేది ఇట్ ఈస్ అ సోషల్ కాన్స్ట్రక్ట్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఎ బయాలజికల్ కాన్స్ట్రక్ట్. బయాలజికల్ కాన్స్ట్రక్ట్ అంటే ఫిజియోలాజికల్, మన బాడీ ఎలా ఉంది, ఆడవాళ్ళలాగానా మగవాళ్ళలాగానా అన్నది ఇట్స్ అ ఫిజియోలాజికల్ కాన్సెప్ట్. జెండర్ అనేది ఇట్ ఈస్ అ సోషల్ కాన్స్ట్రక్ట్. అంటే నువ్వు ఆడపిల్ల, నువ్వు మగపిల్లాడివి అని చెప్పి సొసైటీ చెప్తుంది మనకి. దాన్ని బట్టి వాళ్ళు బాయ్స్ ఇలా చేయాలి, ఆడపిల్లలు ఇలా చేయాలి అన్నప్పుడు మనం జీవితం అంతా కూడా అలా మనం కండిషన్ అయిపోతాం. ఓకే, అందుకే ఈ మధ్య కొంచెం సెక్స్ మార్పిడి ఇవన్నీ ఎందుకు చేసుకుంటున్నారు? ఎందుకంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం
వాళ్ళకేమనిపిస్తుందంటే ఇదేంటి నా మనస్తత్వం ఆడవాళ్ళలాగా ఉంటుంది కదా, లేదా నా మనస్తత్వం మగవాళ్ళలాగా ఉంటుంది కదా అన్నది ఎవరికైతే క్లియర్గా అవగాహన వచ్చి, ఎవరైతే హూ ఆర్ రెడీ టు ఫేస్ ద సొసైటీ అలాంటి వాళ్ళు దే డ్రెస్అప్ యాజ్ ది అదర్ జెండర్ ఆర్ వాళ్ళు సెక్స్ మార్పిడి ఆపరేషన్స్లోకి వెళ్తారు అలా. ఓకే, సో జెండర్ కాన్స్టెన్సీ అనేది మనం ఒక జెండర్లో పుడితే అదే జెండర్లో ఉండిపోతాం. అంటే అ చైల్డ్స్ అండర్స్టాండింగ్ దట్ ఎ బాయ్ రిమైన్స్ ఎ బాయ్ ఈవెన్ ఇఫ్ హీ వేర్స్ ఎ ఫ్రాక్, దాన్ని మనం జెండర్ కాన్స్టెన్సీ అని చెప్పి అంటాం. సో జెండర్ ఈక్వాలిటీ అంటే ఏంటి, జెండర్ ఈక్విటీ అంటే ఏంటి? ఈక్వాలిటీ అన్న వర్డ్, ఈక్విటీ అన్న వర్డ్ ఒకటి కాదు. ఓకే, ఈక్వాలిటీ అంటే ఏంటి, అందరికీ కూడా మనము సమానంగా ఏదన్నా ఆపర్చునిటీని ఇస్తే దాన్ని మనము ఈక్వాలిటీ అని చెప్పి అంటాం. సో మనము ఇప్పుడు మీరు ఎప్పుడో ఒక పిక్చర్ చూసే ఉంటారు, ఇది గోడ అనుకుందాం. ఓకే, ఈ గోడ దగ్గర నుంచోటానికి అని చెప్పి ఇక్కడ ఏదో ఫుట్బాల్ మ్యాచ్ నడుస్తుందంటే 3 పిల్లలు ఈ ఫుట్బాల్ మ్యాచ్ చూడటానికి అని చెప్పి వస్తే ఒకళ్ళు పొడుగ్గా ఉన్నారు, ఒకళ్ళు పొట్టిగా ఉన్నారు, ఒకళ్ళు చిన్నగా ఉన్నారు. ఓకే, ఇక్కడ నుంచి వాళ్ళు గోడ మించి వాళ్ళు మ్యాచ్ చూడాలి అనుకుంటే వాళ్ళ అమ్మ ముగ్గురికి 3 స్టూల్స్ ఇస్తుంది. ఓకే, సో 3 స్టూల్ మీద నుంచినప్పుడు ఏమవుతుంది, పొడుగ్గా ఉన్న అతనేమో ఇలా నుంచుంటున్నాడు, అతనికి కనిపిస్తుంది. ఈ రెండో రకం అబ్బాయి ఇక్కడ దాకా వస్తుంది, అతను ఇక్కడ కనిపిస్తున్నాడు. కానీ చిన్నపిల్లడు ఎవరైతే ఉన్నాడో అతనికి కూడా వాళ్ళ అమ్మ స్టూల్ ఇచ్చినా కూడా అతనికి ఇప్పుడు కూడా కనిపించట్లే. ముగ్గురిని తల్లి సేమ్ ఈక్వల్గానే చూసింది, కానీ ఇట్ ఈస్ ఆఫ్ నో యూజ్. ఎందుకంటే పొట్టిగా ఉన్న పిల్లాడికి మనము పొడుగు స్టూల్ ఇచ్చినప్పుడే ఇట్ ఈస్ యూస్ఫుల్. ఓకే, సో ఎప్పుడైతే మనము ఎవరికి ఏది అవసరమో దాన్ని బట్టి మనం చేస్తామో అప్పుడు మనము ఈక్విటీ చూపించినట్టు ఉంటుంది. ఇప్పుడు మనం ఉద్యోగాల్లో చూస్తాం, ఉద్యోగాల్లో ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికి క్యాబ్ సర్వీస్ ఇస్తే అది మనం ఈక్వాలిటీ అనమాట. 2 జెండర్స్ని మనం ఈక్వల్గా చూసినట్టు లెక్క. సపోజ్ బై ఛాన్స్ ఏదన్నా కంపెనీలో మగవాళ్ళకేమో క్యాబ్ ఇవ్వట్లేదు, యూ హ్యావ్ టు కమ్ ఆన్ యువర్ ఓన్ అంటున్నారు. ఆడవాళ్ళకి మాత్రం రాత్రి 8 తర్వాత ఇఫ్ యూ విల్ హ్యావ్ టు గో హోమ్, మీకు క్యాబ్ సర్వీస్ని మేము ప్రొవైడ్ చేస్తున్నాం అంటారు. ఎందుకంటే ఒకసారి చీకటి అయిన తర్వాత ఆడవాళ్ళకి ఇప్పటికి కూడా సమాజంలో సేఫ్టీ లేదు. అందుకని చెప్పి ద కంపెనీ ప్రొవైడ్స్ క్యాబ్ సర్వీస్ టు విమెన్. సో అలా మనము ఏ జెండర్కి ఏం అవసరం దాన్ని బట్టి మనం ఏదైతే చేస్తామో దాన్ని మనం ఈక్విటీ అని చెప్పి అంటాం. ఓకే, సో జెండర్ ఈక్వాలిటీ, జెండర్ ఈక్విటీ అయిపోయింది కదా. జెండర్ స్టీరియోటైపింగ్ మీకు ఎలాగో తెలుసు, ఆడవాళ్ళు ఇలా ఉంటారు, మగవాళ్ళు అలా ఉంటారు అన్నది మనం సొసైటీలో ఏదైతే ఫిక్స్ చేసామో జనాల కోసం దాన్ని మనం జెండర్ స్టీరియోటైపింగ్ అంటాం. సో జెండర్ స్టీరియోటైపింగ్ వల్ల మనకు వచ్చిన మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఏ జెండర్లో అయినా వాళ్ళకు ఒక స్పెషల్ ఎబిలిటీ ఉన్నా కూడా వీఆర్ నాట్ రెడీ టు రికగ్నైజ్ ఇట్. ఆడపిల్ల పైలట్ అవ్వాలి అనుకుంటే వద్దమ్మా ఆడవాళ్ళు పైలట్ నడిపించలేరు, ఆర్ మీరు వార్లోకి వెళ్ళలేరు, మీకు ధైర్యం ఉండదు, ఇలా వాళ్ళకున్న కేపబిలిటీని కూడా నొక్కేస్తూ ఉంటాం. ఓకే, నౌ లెట్ us go to the second question. Question number 2. While divergent thinking dash, convergent thinking dash. ఓకే, 1 second, ఇది నాకు ఇదంతా ఇక్కడ ఒకసారి రబ్ చేసేద్దాం. ఓకే, సో డైవర్జెంట్ థింకింగ్ అంటే ఏంటి, కన్వర్జెంట్ థింకింగ్ అంటే ఏంటి? ఇంతకుముందు మీరు వీడియోస్ చూసుంటే యూ వుడ్ హ్యావ్ హర్డ్ మీ స్పీకింగ్ అబౌట్ దిస్. డైవర్జెంట్ థింకింగ్ అంటే ఏదన్నా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే ఇలా సాల్వ్ చేయొచ్చు. యూ కెన్ ఆల్సో సాల్వ్ లైక్ దిస్, యూ కెన్ ఆల్సో సాల్వ్ లైక్ దిస్, దిస్ ఈజ్ ఆల్సో ఏ సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లమ్. అలా మనము ఒక ప్రాబ్లమ్కి మల్టిపుల్ వేస్ మనం చూపించినప్పుడు దాన్ని మనము డైవర్జెంట్ థింకింగ్ అని చెప్పి అంటాం. జనరలీ డైవర్జెంట్ థింకింగ్ని మనము క్రియేటివిటీతో అసోసియేట్ చేస్తాం. ఓకే, ఒక ప్రాబ్లం మనకి ఉంది అన్నప్పుడు ఇన్ని రకాల సొల్యూషన్స్ ఉన్నాయి అని చెప్పి చెప్పటం ఈజ్ డైవర్జెంట్ థింకింగ్. కానీ ప్రాబ్లమ్ని మనం 4 రకాలుగా మనం సాల్వ్ చేయలేం కదా, వీ నీడ్ ఓన్లీ 1 సొల్యూషన్. ఈ 4 ఏది బెస్ట్ సొల్యూషన్ అని చెప్పి మనం చెప్పటాన్ని మనం కన్వర్జెంట్ థింకింగ్ అని చెప్పి అంటాం. ఓకే, జనరలీ కన్వర్జెంట్ థింకింగ్ అన్నప్పుడు యూ విల్ అరైవ్ ఎట్ 1 కరెక్ట్ సొల్యూషన్. ఒక మ్యాథ్స్ ప్రాబ్లం ఉంది అంటే నేను దానికి 4-5 ఆన్సర్లు ఇవ్వలేను కదా, ఒక ఆన్సర్ ఇవ్వగలను. అలాంటి దాన్ని మనము కన్వర్జెంట్ థింకింగ్ అని చెప్పి అంటాం. అదే మనము ఎన్వైర్న్మెంట్ని మనం ఎలా సేవ్ చేయాలి అంటే మీరు 4 సొల్యూషన్స్ ఇస్తారు. సో దట్ బికమ్స్ అ డైవర్జెంట్ థింకింగ్. నౌ లెట్ us go back to the question. While divergent thinking dash, convergent thinking dash. Okay, now let me read the options.
encourages multiple answers, is fixed on one correct solution. Is fixed on one correct solution, encourages multiple answers. Promotes mathematical abilities, promotes verbal abilities, promotes verbal abilities, promotes mathematical abilities. వీటిల్లో option 1 divergent thinking encourages multiple answers and convergent thinking is fixed on one correct solution. Option 1 is your answer. Question number 3. Which of the following statements about inclusive education is not correct అని చెప్పి అడుగుతున్నారు. ఇది ఎప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. కరెక్ట్ అని అడుగుతున్నారా నాన్ కరెక్ట్ అని ఇచ్చారా అన్నది ముందు ఫస్ట్ క్లారిటీగా మనం చదవాలి. ఎందుకంటే మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే కరెక్ట్ ఏది కరెక్ట్ అని అడిగారు అన్న ఆలోచనలోనే మనం క్వశ్చన్ని చదువుతాం. ఓకే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్ అని చెప్పి అంటున్నారు. సో వాట్ ఈజ్ ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్ అప్రోచ్ అది. అందులో అయితే అందరి పిల్లల్ని వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఎబిలిటీ, వీటన్నిటిని మనం కన్సిడరేషన్లోకి తీసుకోకుండా అందరినీ మనము సమానంగా చూడటాన్ని మనం ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్ అని చెప్పి చెప్తాం. లైక్ పిల్లల్లో వాళ్ళకి ఏదన్నా కొంచెం ప్రాబ్లం ఉండొచ్చు, ఒక్కొక్కళ్ళకి మ్యాథ్స్ చేయడంలో ప్రాబ్లం ఉండొచ్చు, ఒకళ్ళకి రాయటంలో ప్రాబ్లం ఉండొచ్చు, ఒకళ్ళకి కాంప్రిహెన్షన్లో ప్రాబ్లం ఉండొచ్చు. ఒక క్లాస్లో 30 మంది పిల్లలు ఉన్నారంటే వాళ్ళు 30 రకాల పిల్లలు ఉంటారు. సో ఆ వేరింగ్ ఎబిలిటీస్ ఏవైతే ఉంటాయో ఆర్ వేరింగ్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ అందరినీ కూడా మనము సమానంగా చూసుకోవాలి. సో అలాంటి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ విచ్ వాళ్ళ నీడ్ని బట్టి మనం కరికులంని కొంచెం చేంజ్ చేసుకుంటూ వాళ్ళకి పర్సనలైజ్డ్ ఇన్స్ట్రక్షన్ ఆర్ డిఫరెన్షియేటెడ్ ఇన్స్ట్రక్షన్ మెథడ్స్ ఇవన్నీ వాడుతూ వాళ్ళ అవసరాలకి తగ్గట్టుగా వాళ్ళకి మనము చదువు చెప్తూ ఉంటాం. అలాంటి ఒక సిస్టమ్ని మనము ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అని చెప్పి అంటాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అని అడుగుతున్నారు. ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ మీన్స్ టీచింగ్ ఇన్ వేస్ దాట్ డు నాట్ ఎక్స్క్లూడ్. అంటే ఒకళ్ళని సెపరేట్ చేసి చూడట్లేదు, మనం అందరికీ కూడా సమానంగా ఈక్విటీగా వాళ్ళకి చదువు రావాలని ట్రై చేస్తున్నాం. సో ఇది కూడా కరెక్టే. ఇన్క్లూజివ్ టీచింగ్ మీన్స్ అడాప్టింగ్ పెడగాగీస్ దట్ సపోర్ట్ నీడ్స్ ఆఫ్ ఆల్ లెర్నర్స్ కూడా కరెక్టే. An inclusive classroom accommodates differences in language styles and promotes collaboration kuda correct. So what is not correct? An inclusive classroom centers around fixed curriculum and standard assessment అన్నది కరెక్ట్ కాదు. అందరికీ ఒకే కరికులం మనం ఫాలో అవ్వం. వాళ్ళ అవసరాన్ని బట్టి కరికులంలో కూడా మనం చేంజెస్ చేస్తాము. అందరికీ పేపర్ పెన్ టెస్ట్ కూడా ఇవ్వం. వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళకి ఎలాంటి టెస్ట్ పెడితే వాళ్ళు నేర్చుకున్నది వాళ్ళకి అర్థమైందా లేదా అన్నది మనం అసెస్ చేస్తాం. సో ఆప్షన్ 4 దే హ్యావ్ ఎ ఫిక్స్డ్ కరికులా అండ్ స్టాండర్డ్ అసెస్మెంట్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. సో యాక్చువల్లీ విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అని అడుగుతున్నారు కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 4. This is a assertion reason question. Assertion reason question మీద నేను 2 వీడియోలు చేసి వేశాను. అది ఇట్స్ రియల్లీ యూస్ఫుల్ స్పెషల్లీ ఫర్ సీటెడ్ ఎగ్జామినేషన్స్. దాని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. డెఫినెట్లీ గో త్రూ ఇట్. ఎందుకంటే సీటెడ్ ఎగ్జామ్స్లో అసర్షన్ రీజన్స్ క్వశ్చన్స్ చాలా ఇస్తారు. అవి ఎలా సాల్వ్ చేయాలి అన్నది మనకి ఫస్ట్ ఆ పట్టు రావటం చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 4 అసర్షన్. Learners construct their own knowledge based on what they already know అన్నది కరెక్టా రాంగ్గా అని చూస్తే అది కరెక్టే. కన్స్ట్రక్టివిస్ట్ థియరీ ఆఫ్ లెర్నింగ్, జీన్ పియాజే, లీవ్ వైగాట్స్కీ వీళ్ళందరి ప్రకారము కొత్త నాలెడ్జ్ అనేది మనకి ఇంతకు ముందు ఏం నాలెడ్జ్ ఉంది అన్న దాని మీద బేస్ చేసి ఉంటుంది. సో న్యూ నాలెడ్జ్ ఈజ్ వి బిల్డ్ ద న్యూ నాలెడ్జ్ బై కనెక్టింగ్ ఇట్ టు దేర్ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్సెస్. సో 4+5 నుంచి మనం స్టార్ట్ చేసి తర్వాత మనము మల్టిప్లికేషన్ నేర్పిస్తాము, తర్వాత మనం ఈక్వేషన్స్ నేర్పిస్తాము ఇలా. సో ప్రీవియస్ నాలెడ్జ్ ఏముంది అన్న దాని మీద బేస్ చేసుకుని నెక్స్ట్ లెవెల్ నాలెడ్జ్ని మనము కన్స్ట్రక్ట్ చేసుకుంటూ పోతాం. సో లెర్నర్స్ కన్స్ట్రక్ట్ దేర్ ఓన్ నాలెడ్జ్ బేస్డ్ ఆన్ వాట్ దే ఆల్రెడీ నో అన్నది కరెక్టే. నౌ రీజన్ చదువుతాం. ఫైండింగ్ ప్యాటర్న్స్ అండ్ మేకింగ్ లింకేజెస్ విత్ ప్రీవియస్ నాలెడ్జ్ హెల్ప్స్ లెర్నర్స్ టు ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ మీనింగ్ఫుల్లీ. ఇది కూడా కరెక్టే. ఫస్ట్ మనము ఇప్పుడు బయాలజీలో వాట్ ఆర్ ద డిఫరెంట్ బాడీ పార్ట్స్ అన్నది 4th స్టాండర్డ్లో నేర్పించిన తర్వాత అప్పుడు మీరు హయ్యర్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు ఏ ఆర్గన్ ఎలా పనిచేస్తుంది అని చెప్పినప్పుడు దే విల్ బీ ఏబుల్ టు ప్రాసెస్ దట్ ఇన్ఫర్మేషన్ మీనింగ్ఫుల్లీ. సో ఇది కూడా కరెక్టే. 2 కరెక్ట్ అన్నప్పుడు మధ్యలో మీరు బికాజ్ అని చెప్పి రాసుకుని మొత్తంని ఒక సెంటెన్స్ లాగా చదవండి. లెర్నర్స్ కన్స్ట్రక్ట్ దేర్ ఓన్ నాలెడ్జ్ బేస్డ్ ఆన్ వాట్ దే ఆల్రెడీ నో బికాస్
ఫైండింగ్ ప్యాటర్న్స్ అండ్ మేకింగ్ లింకేజెస్ విత్ ప్రీవియస్ నాలెడ్జ్ హెల్ప్స్ లెర్నర్స్ టు ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ మీనింగ్ఫుల్లీ అన్నది లాజికల్ రీజన్ లాగానే ఉంది కాబట్టి ఆప్షన్ 1 బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అన్నది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5 అసర్షన్ రీజన్ క్వశ్చన్ మళ్ళా. చైల్డ్హుడ్ ఈజ్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్లీ బై చిల్డ్రన్ అక్రాస్ కల్చర్స్. ఈ క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్ ఏదో పేపర్ 2లో కూడా అడిగారు. చైల్డ్హుడ్ ఈజ్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్లీ బై చిల్డ్రన్ అక్రాస్ కల్చర్స్ అన్నది కరెక్టే. ఎందుకంటే ఎవరు ఎలాంటి ఫ్యామిలీలో పుట్టారు, ఏ కంట్రీలో పుట్టారు, అలాంటి వాటి మీద బేస్ చేసుకుని పిల్లల్ని వాళ్ళు ఎలా పెంచుతారు అనేది బేస్ చేసి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు బాగా డబ్బులున్న వాళ్ళ ఇళ్ళలో పిల్లలు ఒకలాగా పెరుగుతూ ఉంటారు, మిడిల్ క్లాస్లో ఒకలాగా పెరుగుతూ ఉంటారు. అదే మీరు కూలి వాళ్ళ పిల్లల్ని చూస్తే ఒకలాగా పెరుగుతూ ఉంటారు. ఇలా వాళ్ళు ఎక్కడ పుట్టారు, ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఒకటి, ఏ సిటీలో పుట్టారు, ఏ టౌన్లో పుట్టారు, ఆర్ ఏ విలేజ్లో పుట్టారు, ఆర్ ఏ దేశంలో పుట్టారు, వీటన్నిటిని ద్వారా మనకి వాళ్ళు ఎలా పెంచారు పిల్లల్ని అన్నది డిఫరెన్స్ వస్తుంది. సో చైల్డ్హుడ్ ఈజ్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్లీ బై చిల్డ్రన్ అక్రాస్ కల్చర్స్ అన్నది ట్రూ. చిల్డ్రన్స్ డెవలప్మెంట్ ఈజ్ యూనివర్సల్ అన్నది కరెక్ట్ కాదు. వై ఈజ్ ఇట్ నాట్ కరెక్ట్? ఎందుకంటే ఫిజియోలాజికల్లీ అంటే వాళ్ళ ఏజ్ అలాంటివన్నీ ఒకలాగా ఉంటాయి, కానీ కల్చర్ ఏదైతే ఉంటుందో అక్కడి సోషల్ కల్చర్ ఆర్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ వాటి వల్ల ఇట్ విల్ లీడ్ టు వేరియేషన్స్ ఇన్ డెవలప్మెంటల్ ఎక్స్పీరియన్సెస్ అండ్ అవుట్కమ్స్. సో ఒకటి రైట్ ఒకటి రాంగ్ కాబట్టి ఆప్షన్ 3 ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. అకార్డింగ్ టు attribution theory of motivation, which of the following is more likely to result in persistent effort and improved performance? Attribution theory of motivation ప్రకారం 2 రకాల attributes ఉంటాయి. ఓకే, ఇంటర్నల్ attributes అండ్ ఎక్స్టర్నల్ attributes. మనం ఎక్స్టర్నల్ మోటివేషన్, ఇంటర్నల్ మోటివేషన్ అని కూడా దీని గురించి చదువుతూ ఉంటాం. సో ఇంటర్నల్ మోటివేషన్ అంటే, ఇంటర్నల్ attributes అంటే మన సక్సెస్కి కానీ మన ఫెయిల్యూర్కి కానీ మనం మన లోపలే వెతుక్కుంటున్నాం. అంటే మనము ఏదన్నా సక్సెస్ అయినా మనం ఏం చేసాం, బికాజ్ ఆఫ్ విచ్ వి సక్సీడెడ్. మనం ఓడిపోయినా అంటే ఫెయిల్యూర్కి కూడా మన లోపలే మనం వెతుక్కుంటున్నాం రీజన్ని. నేను ఎందుకు ఓడిపోయా, ఏం చేశాను నేను, బికాస్ ఆఫ్ విచ్ ఐ లాస్ట్ అని మన లోపల వెతుక్కోవటాన్ని మనం ఇంటర్నల్ అట్రిబ్యూట్స్ అని చెప్పి అంటాం. ఎక్స్టర్నల్ అట్రిబ్యూట్స్ అన్నప్పుడు మన సక్సెస్కి కానీ మన ఫెయిల్యూర్కి కానీ మనము రీజన్స్ మనం బయట వెతుకుతున్నాం. సో మనం సక్సెస్ అయ్యాము అంటే ఇది ఎందుకు, బయట నుంచి మనకేం వచ్చాయి, ఓ క్వశ్చన్ పేపర్ ఈజీగా వచ్చింది, ఆర్ నేను చదివిన క్వశ్చన్సే వచ్చాయి, ఆర్ ఆ కోచింగ్ సెంటర్లో నేను జాయిన్ అయ్యా కాబట్టి నేను ఫస్ట్ వచ్చాను. ఇలా మనము ఎక్స్టర్నల్గా మనం వెతుక్కుంటున్నాం. అదే మనం ఓడిపోయినా అంతే. మనం ఎందుకు ఓడిపోయాం, ఎందుకంటే క్వశ్చన్ పేపర్ చాలా హార్డ్గా ఇచ్చారు, నార్మలైజేషన్లో నా మార్క్స్ తగ్గిపోయాయి, ఆర్ ఇది అది అలా రీజన్స్ అన్నీ కూడా మనం బయట వెతుకుతున్నాం. సో ఇంటర్నల్ అట్రిబ్యూట్స్ అన్నప్పుడు ఇట్ ఈస్ లైక్ సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా అప్పుడు మనం స్ట్రాటజీస్ మార్చుకునేందుకు ఒక ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే మన మైండ్ సెట్లోనే ఒక చేంజ్ వస్తుంది. సో ఇంటర్నల్గా మనం చూసుకున్నప్పుడు వీ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ అవర్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అండ్ వీ అడ్జస్ట్ అవర్ స్ట్రాటజీస్ అండ్ దేర్ బై వీ మెయింటైన్ అవర్ ఎఫర్ట్. ఓకే, సో ఈ అట్రిబ్యూషన్ థియరీ ఆఫ్ మోటివేషన్ ప్రకారం కంటిన్యూస్గా ఎఫర్ట్ చేయటము, ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్ అనేది ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడైతే మన లోపల మనం రీజన్స్ వెతుక్కుంటామో అప్పుడు మాత్రమే మన పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయ్యేందుకు ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకు తెలుసు మనం ఎందుకు సక్సెస్ అచీవ్ చేసాం ఆర్ ఎందుకు ఫెయిల్యూర్ అయింది అని చెప్పి. సో ఆప్షన్ 3 ఇంటర్నల్ అట్రిబ్యూషన్ ఫర్ సక్సెస్ యాజ్ వెల్ యాజ్ ఫెయిల్యూర్ యాజ్ వెల్ యాజ్ సక్సెస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7 ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ గురించి. ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ మీద సీటెట్లో ఎవ్రీ టైం ఒక క్వశ్చన్ అన్నా రావటం కంపల్సరీ. ఓకే, ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ మీద నేను ఒక వీడియో ఇంతకుముందు చేశాను, దాని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వేస్తాను, మీకు కావాలంటే అక్కడి నుంచి ఒకసారి చూడొచ్చు. దీని మీద ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా ఒక నోట్స్ చేసి ఈరోజే నేను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ జాయిన్ the telegram channel Blueprint Study Channel and you can download it from there for free. Okay, which of the following is a key principle of progressive education అని చెప్పి అంటున్నారు. సో బేసికలీ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి, అన్నిటికంటే ఫస్ట్ మనకి రావాల్సింది గుర్తు ఇట్ ఈస్ అ స్టూడెంట్ సెంటర్డ్ లెర్నింగ్. ఓకే, ఇట్స్ ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ
దట్ ఎంఫసైజెస్ స్టూడెంట్ సెంటర్డ్ లెర్నింగ్. ఇందులో ఏం ప్రిన్సిపల్స్ వాళ్ళు వాడతారు? దే ఎంఫసైజ్ ఆన్ లెర్నింగ్ బై డూయింగ్. అంటే క్లాస్లో కూర్చోబెట్టి బోర్డు మీద రాసి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయటం కాకుండా దే ఎంఫసైజ్ ఆన్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, అంటే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ యాక్టివిటీస్ మీద ఎంఫసైజ్ చేస్తారు. సో ఎప్పుడైతే పిల్లలు వాళ్ళంతటా వాళ్ళ యాక్టివిటీస్ చేసి ఒక కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారో అప్పుడు దిస్ ఆల్సో ఇంప్రూవ్స్ దేర్ క్రిటికల్ థింకింగ్ యాజ్ వెల్ యాజ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఓకే, సో స్టూడెంట్ సెంటర్డ్ అప్రోచ్ కాబట్టి వీ ఆల్సో ఫోకస్ ఆన్ ద నీడ్స్, ఇంట్రెస్ట్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ద స్టూడెంట్స్. నలుగురితో కూర్చోబెట్టి మనం వాళ్ళ చేత యాక్టివిటీస్ చేస్తాం, అంటే కొలాబరేటివ్ లెర్నింగ్. సో టీమ్ వర్క్ లాగా వాళ్ళు వేరే వేరే యాక్టివిటీస్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇంకోటి ఏంటి, ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్లో హోలిస్టిక్ ఎడ్యుకేషన్ ఉంటుంది. అంటే ఓన్లీ మనము పిల్లల్లో ఇంటెలిజెన్స్ ఆర్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ మీద మనం స్ట్రెస్ చేయటం కాకుండా పిల్లల్లో మనము హోలిస్టిక్ డెవలప్మెంట్కి ఏం చేస్తాం అంటే వీ అడ్రస్ ది ఇంటెలెక్చువల్, ఇమోషనల్, సోషల్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ డెవలప్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్. ఓకే, సో ఇలా మనకి చెప్పుకుంటూ పోతే ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ గురించి ఐ కెన్ గో ఆన్ విత్ ద హోల్ లెక్చర్ ఓన్లీ ఆన్ దాట్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అ కీ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అన్నప్పుడు ఆప్షన్ 3 లెర్నింగ్ షుడ్ బి బేస్డ్ ఆన్ ఆథెంటిక్ టాస్క్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ దాంట్లో స్టాండర్డైజింగ్ టెస్టింగ్ అన్నాడు. స్టాండర్డైజ్ టెస్టింగ్ అనేది ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్లో నడవదు, ఎందుకంటే ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్లో ఊరికే ఒక క్వశ్చన్ పేపర్ టెస్ట్ లాగా ఇవ్వటం కాకుండా అసెస్మెంట్ కూడా డిఫరెంట్ రకాలుగా పెడతారు. ఇట్ క్యాన్ బీ త్రూ ఏ పోర్ట్ఫోలియో ఆర్ ఇట్ క్యాన్ బీ త్రూ ఏ ప్రాజెక్ట్ ఆర్ ఇట్ క్యాన్ బీ త్రూ అన్ యాక్టివిటీ. అలా డిఫరెంట్ రకాలుగా అసెస్మెంట్స్ నడుస్తాయి, కానీ స్టాండర్డైజ్ టెస్టింగ్ నడవదు. స్టూడెంట్ షుడ్ బి ప్యాసివ్ రెసిపియన్స్ అన్నది కూడా తప్పు కాదు, బికాజ్ దిస్ ఇస్ అ టీచర్ సెంటర్డ్ లెర్నింగ్. కరికులం కూడా పిల్లల అవసరాన్ని బట్టి అడాప్ట్ చేసేట్టు ఉండాలి. ఇక్కడేమో ప్రీ డిటర్మిన్డ్ అండ్ యూనివర్సల్ అంటున్నారు. సో ఈ మూడు కూడా కరెక్ట్ కాదు. ప్రిన్సిపల్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్లో ఆప్షన్ 3 ఇస్ ద నియరెస్ట్. లెర్నింగ్ షుడ్ బి బేస్డ్ ఆన్ authentic task is the correct answer. Question number 8. Reasoning, thinking and problem solving are explained in which aspect of development? Reasoning, thinking, problem solving మూడు కూడా మన బ్రెయిన్ ఫంక్షన్కి రిలేటెడ్. అంటే ఏంటి, మన ఇంటెలిజెన్స్కి రిలేటెడ్, అంటే మన కాగ్నిషన్కి రిలేటెడ్, అంటే మన కాగ్నిటివ్ డెవలప్మెంట్కి రిలేటెడ్. Question number 9. Lev Vygotsky proposes that dash is important for self-regulation in children. Lev Vygotsky socio-cultural theory of cognitive development గురించి మాట్లాడుతున్నారు. ఓకే, డిస్ఈక్విలిబ్రియం, అడాప్టేషన్, ఆర్గనైజేషన్ ఈ మూడు కూడా పియాజే థియరీతో రిలేటెడ్. సో మిగిలింది ఒకటి కాబట్టి ఇట్స్ ఆటోమేటికలీ ఇన్నర్ స్పీచ్. ఇన్నర్ స్పీచ్ని మనం ఏమంటాం, ఇన్నర్ స్పీచ్ని మనం సెల్ఫ్ టాక్ అని కూడా అంటాం. ఇది చాలా చిన్నపిల్లల్లో మనకు కనిపిస్తుంది. వాళ్ళు ఏదన్నా యాక్టివిటీ లేదా ఏదన్నా ఆడుకుంటున్నప్పుడు వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుని ఆ పనిని వాళ్ళు ఎలా చేయాలి అన్నది వాళ్ళకి వాళ్ళు డైరెక్షన్ ఇచ్చుకుంటూ చేస్తారు. దాన్ని మనము ఇన్నర్ స్పీచ్ లేదా సెల్ఫ్ టాక్ అని చెప్పి అంటాం. సో లీవ్ వైగాట్స్కీ ప్రపోజెస్ దాట్ inner speech is important for self regulation in children is the correct answer. Question number 10, assertion reason question idi. Assertion in Lawrence Kohlberg's moral development theory, children move from understanding consequences of acts to determine whether they are good or bad to understanding that rules and laws are flexible and can be changed. What is it trying to tell you? చాలా చిన్నగా ఉన్నప్పుడు, చాలా స్మాల్ చిల్డ్రన్ ఉన్నప్పుడు ఏదన్నా ఒక పని చేస్తే వాళ్ళ టీచర్ వాళ్ళని ప్రేజ్ చేస్తుందా లేదా వాళ్ళ టీచర్ కానీ పేరెంట్ కానీ పనిష్ చేస్తారా అన్న దాని మీద ఆలోచించుకుని వాళ్ళ పని చెయ్యాలా వద్దా అన్నది డిసైడ్ చేసుకుంటారు. ఓకే, సో వాళ్ళ పని చేయటం వల్ల దాని కాన్సిక్వెన్స్ ఏముంటుంది, ప్లస్ ఉంటుందా మైనస్ ఉంటుందా అన్న దాన్ని బట్టి వాళ్ళ మారల్స్ ఉంటాయి. దాన్ని మనము that is what he is saying, children move from understanding consequences of acts to determine whether they are good or bad. Okay, అలానే ఎప్పుడైతే పిల్లలు పెద్ద అయిపోయి అడల్ట్ చిల్డ్రన్ అయిపోతారో, అడల్ట్ చిల్డ్రన్ అయినప్పుడు వాళ్ళు వాళ్ళ రూల్స్ చేంజ్ చేసుకుంటూ పోతారు. సో మనం ఏమన్నా తిడతామేమో, మనం కొడతామేమో, పేరెంట్స్ టీచర్స్ ఇలాంటి భయాలు పిల్లలకు ఉండవు. సో పెద్ద పిల్లలు వచ్చేసరికి వాళ్ళకి ఇదేంటి, వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదు కదా పేరెంట్స్, వీ క్యాన్ డూ దిస్ అని చెప్పి వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారు. ఓకే,
సో వాళ్ళ మారల్స్ అనేవి వాళ్ళ ఏజ్తో పాటు మారుకుంటూ పోతాయి. దట్ మీన్స్ దే అండర్స్టాండ్ దాట్ రూల్స్ అండ్ లాస్ ఆర్ ఫ్లెక్సిబుల్ అండ్ క్యాన్ బి చేంజ్డ్. అదే ఈ సెంటెన్స్లో అంటున్నారు కాబట్టి దిస్ ఈస్ కరెక్ట్. రీజన్, లారెన్స్ కోహల్బర్గ్ ఆర్గ్యూస్ దాట్ మోరల్ డెవలప్మెంట్ అకర్స్ ప్రోగ్రెసివ్లీ ఇన్ ఏజెస్. అంటే చాలా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అయ్యే వరకు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్నది ఏజ్తో పాటు వాళ్ళ ఆలోచన పెరుగుతున్న కొద్దీ అది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో లారెన్స్ కోహల్బర్గ్ ఆర్గ్యూస్ దట్ మోరల్ డెవలప్మెంట్ అకర్స్ ప్రోగ్రెసివ్లీ ఇన్ స్టేజెస్ అన్నది కూడా కరెక్టే. ఇవి రెండు కరెక్ట్ కాబట్టి మధ్యలో బికాజ్ అని చెప్పి రాసుకోండి. ఈ రెండు కలిపి మీరు చదివితే రీజన్ ఆటోమేటిక్గా ఫాలో అయింది అని చెప్పి మనకు అనిపిస్తే ఆప్షన్ 1 బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 11 హార్వర్డ్ గార్డ్నర్ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ మీద ఈ క్వశ్చన్. యాజ్ పర్ హార్వర్డ్ గార్డ్నర్స్ థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్ రిప్రజెంట్స్ కరెక్ట్ మ్యాచ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ అసోసియేటెడ్ క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పి అడుగుతున్నారు. సో ఫస్ట్ ఇంట్రా పర్సనల్ అన్నారు. ఇంట్రా అంటే మన లోపల మనకి మెటాకాగ్నిషన్ అనమాట. మన లోపల మనకి ఏం స్ట్రెంగ్స్ ఉన్నాయి, ఏం వీక్నెస్ ఉన్నాయి, ఇలాంటివి ఆలోచించడాన్ని మనం ఇంట్రా పర్సనల్ స్కిల్స్ అని చెప్పి అంటాం. అదే మనకి నలుగురితో ఎలా కలివిడిగా ఉండాలి, నలుగురితో ఎలా మనం అనుకున్నది చేయించాలి, ఇలా ఈ అండర్స్టాండింగ్ అబౌట్ అదర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అని చెప్పి అంటాం. సో స్కిల్ అండ్ అండర్స్టాండింగ్ అండ్ రిలేటింగ్ టు అదర్స్ అనేది ఇంటర్ పర్సనల్ స్కిల్. కానీ ఇక్కడేమో వాళ్ళు ఇంట్రా పర్సనల్ అన్నారు కాబట్టి దిస్ ఇస్ నాట్ ఎ కరెక్ట్ మ్యాచ్. లాజికల్, మ్యాథమెటికల్ ఈ వర్డ్లోనే తెలుస్తుంది. లాజిక్ ఉండాలి లేదా మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే స్కిల్ అన్నా ఉండాలి. దీన్ని వాళ్ళు దేంతో మ్యాచ్ చేశారు? స్కిల్ ఆఫ్ డాన్స్ అండ్ అథ్లెటిక్ ఎబిలిటీస్. దిస్ ఇస్ బాడీలీ కైనెస్థెటిక్. సో ఇది కూడా కరెక్ట్లీ మ్యాచ్ కాదు. స్పేషియల్ స్కిల్ ఆఫ్ అప్రిషియేటింగ్ ద న్యాచురల్ వరల్డ్ కూడా కరెక్ట్ కాదు. న్యాచురల్ వరల్డ్ అంటే న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్ స్కిల్స్. ఓకే, థర్డ్ వన్ మ్యూజికల్ అంటే పర్ఫార్మెన్స్ ఆర్ కాంపోజిషన్ స్కిల్స్. అంటే ఒక పాట పాడగలగటం ఆర్ పాటని మ్యూజిక్ని అర్థం చేసుకోగలగటం, డిఫరెంట్ రాగాలు అర్థం అవ్వటం ఆర్ ఒక పాటకి ట్యూన్ కట్టగలగటం, ఇవన్నీ కూడా మనకి మ్యూజికల్ స్కిల్స్ కిందకు వస్తాయి. సో కరెక్ట్ మ్యాచ్ అని అడుగుతున్నారు కాబట్టి థర్డ్ మ్యూజికల్, పర్ఫార్మెన్స్ ఆర్ కాంపోజిషన్ స్కిల్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 12. Which of the following statements is not correct about learning? Not correct అని చెప్పి అడుగుతున్నారు. Learning depends on learner's previous knowledge, reorganization of prior conceptual schemes. ఇది ఇంతకు ముందు కూడా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఈ రెండు కరెక్టే. ఎందుకు కరెక్ట్? మనం ఇంతకుముందు చెప్పినట్టు ఫస్ట్ మనం ఎడిషన్ నేర్పిస్తే పిల్లలకి ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్లో, ఆ తర్వాత 9th స్టాండర్డ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కూడా చేయగలుగుతారు. ఎందుకంటే కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్లో కూడా మీకు ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఉంటుంది. సో ఇదే రాకపోతే మీరు 9th స్టాండర్డ్లో కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే ఛాన్సే లేదు. సో ఇంతకు ముందు ఏదైతే నాలెడ్జ్ మనకు ఉంటుందో దాని మీదే మనము నెక్స్ట్ లెవెల్ నాలెడ్జ్ని మనం బిల్డ్ చేసుకుంటూ పోతాం. దట్ మీన్స్ వీఆర్ యాక్చువల్లీ రీఆర్గనైజింగ్ ద ప్రయర్ కాన్సెప్చువల్ స్కీమ్స్. సో ఈ రెండు కరెక్టే. లెర్నింగ్ ఇస్ ఫెసిలిటేటెడ్ బై సోషల్ యాక్షన్ అన్నది కూడా కరెక్టే. సోషల్ యాక్షన్ అన్నప్పుడు ఏంటి? పిల్లలు నలుగురితో కూర్చుని డిస్కషన్స్ చేసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఏమవుతుంది? వాళ్ళకు ఒక ఆలోచన, వాళ్ళకంటూ ఒక ఒపీనియన్ ఉన్నా కూడా అవతల ఇంకో నలుగురు పిల్లలు 4 రకాల ఆలోచనలు చెప్పినప్పుడు వాళ్ళ పర్స్పెక్టివ్ మారే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అలా నలుగురితో ఉన్నప్పుడు మనకు వచ్చే ఫీడ్బ్యాక్, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్, ఇవన్నీ కూడా దే విల్ హెల్ప్ అస్ ఇన్ ద లెర్నింగ్ ప్రాసెస్. సో లెర్నింగ్ ఇస్ ఫెసిలిటేటెడ్ బై సోషల్ యాక్షన్ అన్నది కూడా కరెక్టే. 3 కరెక్ట్ ఉన్నాయంటే ఆటోమేటిక్లీ 4వది రాంగ్ అని చెప్పి. బట్ లెట్ us see what it is. లెర్నింగ్ యాజ్ ఎ ప్రోడక్ట్ రాదర్ దెన్ ప్రాసెస్ అన్నది కరెక్ట్ కాదు. వై ఇస్ ఇట్ నాట్ కరెక్ట్? లెర్నింగ్ అనేది దానికి ఒక ఫుల్ స్టాప్ అనేది ఉండదు. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అది నాలెడ్జ్ అవని, స్కిల్స్ అవని, యాటిట్యూడ్స్ అవని, వాల్యూస్ అవని, అవి కంటిన్యూస్గా మనకి ఇంప్రూవ్ అవుతూనే ఉంటాయి. అందుకని లెర్నింగ్ ఈజ్ అ ప్రాసెస్ అండ్ నాట్ ఎ ప్రోడక్ట్. ఇక్కడ ఉల్టా ఇచ్చారు వీళ్ళు. లెర్నింగ్ ఈజ్ అ ప్రోడక్ట్ రాదర్ దాన్ ఎ ప్రాసెస్ అన్నారు కాబట్టి బికాస్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ విచ్ ఇస్ నాట్ కరెక్ట్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 13. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజ్ ఫాస్టర్డ్ బై. ప్రాబ్లమ్ సాల్వింగ్ అనగానే మనకి డైవర్జెంట్ థింకింగ్ గుర్తుకు రావాలి. ఎందుకంటే ఏదన్నా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు దాన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి అన్నది మనకి ఆలోచనలు రావాలి. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజ్ ఫాస్టర్డ్ బై ఆప్షన్ 1 డైవర్జెంట్ థింకింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
Question number 14. According to Kohlberg's theory of moral development, at what stage are children self-centered and see their own benefit in doing something? Okay. కోల్బర్గ్స్ థియరీలో మనకి జనరలీ 3 లెవెల్స్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ ఉంటాయి. ప్రతి స్టేజ్లోనూ మనకి ప్రతి లెవెల్లో మనకి 2 స్టేజ్లు ఉంటాయి. ఓకే, ఇక్కడ వీ విల్ బి డిస్కసింగ్ ఓన్లీ అబౌట్ ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ కోల్బర్గ్స్ థియరీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ లెవెల్? దీన్ని మనము ప్రీ కన్వెన్షనల్ లెవెల్ అని చెప్పి అంటాం. ఈ ప్రీ కన్వెన్షనల్ లెవెల్లో మళ్ళీ 2 స్టేజ్లు ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ ఒబీడియన్స్ అండ్ punishment orientation, and the second stage we will call individualism and exchange. Okay, so first stage ala chinna pillalu obedience punishment orientation base cheskuni vallu good boy bad boy ela undalani cheppi decide cheskuntaru. సో ఒక పని చేసినప్పుడు వాళ్ళ టీచర్ పొగుడుతుంది అంటే గుడ్ బాయ్ లాగా బిహేవ్ చేద్దామని ట్రై చేస్తారు. ఆర్ ఏదన్నా పని చేస్తే వాళ్ళ టీచర్ తిడుతుంది అనిపిస్తే ఆ పని చేయకుండా ఉందామని చెప్పి ట్రై చేస్తారు. లైక్ చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి పక్కవాడి ఎరేజర్ నచ్చింది కానీ అది తీసుకుని ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మ కొడుతుందని చెప్పి తెలుసు. వాళ్ళ అమ్మ కొడుతుంది అన్న భయంతో ఆ తప్పు పని చేయకుండా ఉంటారు. ఓకే, సో దాన్నే మనము ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్ ఓరియంటేషన్ అని చెప్పి అంటాం. సో ఆ ఏజ్ నుంచి తర్వాత దే కమ్ టు ద నెక్స్ట్ స్టేజ్, దట్ ఈస్ ఇండివిజువలిజం అండ్ ఎక్స్చేంజ్. ఇక్కడ వాళ్ళకి వాళ్ళ ఇంట్రెస్ట్లు దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు కొన్ని పనులు చేయటం మొదలు పెడతారు. అంటే ద మోటివేషన్ ఈజ్ ప్రైమరీలీ సెల్ఫ్ సెంటర్డ్. దీనివల్ల ఏంటంటే వాళ్ళ బెనిఫిట్ కోసం వాళ్ళు కొన్ని రూల్స్ని బ్రేక్ చేయటం లాంటివి చేస్తారు. సో వాళ్ళ పెన్సిల్ని వాళ్ళ ఫ్రెండ్కి ఇవ్వటం, ఆర్ కొత్త ఫ్రెండ్స్ని చేసుకోవాలి అంటే వాళ్ళకు ఒక బొమ్మ ఇవ్వటం, ఇలా కొన్ని పనులు వాళ్ళ సంతోషం కోసం వాళ్ళ బెనిఫిట్ కోసం చేస్తూ ఉంటారు. అలాంటి స్టేజ్ని మనం ఇండివిజువలిజం అండ్ ఎక్స్చేంజ్ అని చెప్పి అంటాం. సో ఇక్కడ అకార్డింగ్ టు కోల్బర్గ్స్ థియరీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్, అట్ వాట్ స్టేజ్ ఆర్ చిల్డ్రన్ సెల్ఫ్ సెంటర్డ్ అండ్ సీ దేర్ ఓన్ బెనిఫిట్ ఇన్ డూయింగ్ సంథింగ్ అన్నప్పుడు ఇండివిజువలిజం అండ్ ఎక్స్చేంజ్ అంటే సెకండ్ స్టేజ్ ఇన్ ద ఫస్ట్ లెవెల్. ఆప్షన్ 2 is the correct answer. Question number 15. Inclusion of students belonging to disadvantaged groups demands. Disadvantaged groups అంటే ఎవరు? Disadvantaged groups అంటే ప్రాబబ్లీ వాళ్ళ ఎకనామిక్ కండిషన్స్ సరిగ్గా ఉండకపోవచ్చు, ఆర్ దే మే బీ కమింగ్ ఫ్రమ్ సమ్ బ్యాక్వర్డ్ కాస్ట్, ఆర్ దే మే బీ కమింగ్ ఫ్రమ్ అ వెరీ స్మాల్ ప్లేస్. అలా డిఫరెంట్ కారణాల వల్ల వాళ్ళు డిసడ్వాంటేజెస్ గ్రూప్స్ కిందకు వస్తారు. సో ఇన్క్లూసివిటీ అన్నప్పుడు మనం ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళ చేత వాళ్ళని ఒక క్లాస్లో సెపరేట్గా కూర్చోబెట్టాలా, ఆర్ వాళ్ళు ఇలానే ఉంటారు అని చెప్పి వాళ్ళని స్టీరియోటైప్ చేయాలా, ఆర్ మనము ఒక టైప్ పిల్లలందరినీ ఒక చోట ఇంకో టైప్ పిల్లలందరినీ ఒక చోట అలా కూర్చోబెట్టాలా, ఆర్ మనం పిల్లలందరినీ కూడా ఒకలాగా ట్రీట్ చేస్తూ అందరికీ కూడా ఒకలాగా ఉండాలి, మనం ఒక గ్రూప్ లాగా ఉండాలి అని చెప్పి నేర్పించాలి. ఓకే, సో ఆప్షన్ 1 ఏదైతే ఉందో అవేర్నెస్ అండ్ సెన్సిటైజేషన్ టువర్డ్స్ డైవర్స్ ట్రెడిషన్స్ ఏదైతే ఉందో, మనం క్లాస్లో పిల్లలకి ఒక అవేర్నెస్ తెప్పించినప్పుడు డిఫరెంట్ రకాల బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి, ట్రెడిషన్స్ ఉంటాయి, అందరినీ మనం యాక్సెప్ట్ చేయాలి. ఇలా మనం పిల్లలకి నేర్పించినప్పుడు ఆటోమేటికలీ ఇంక్లూసివిటీ అనేది వస్తుంది క్లాస్లో. సో ఆప్షన్ 1 అవేర్నెస్ అండ్ సెన్సిటైజేషన్ టువర్డ్స్ డైవర్స్ ట్రెడిషన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్, థర్డ్, ఫోర్త్ ఆప్షన్స్లో ఏమి ఇచ్చారు? ఎవిడెన్సింగ్ అండ్ ఎంకరేజింగ్ ఐడెంటిటీ బేస్డ్ స్టీరియోటైప్స్, ఐసోలేషన్ ఇన్ ద క్లాస్ రూమ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సోషల్ అఫిలియేషన్, సేమ్ ఎబిలిటీ గ్రూపింగ్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ రూమ్. ఈ 3 కూడా చేయకూడదు. సో ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 16. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ characteristic of effective feedback in the classroom? ఓకే, జనరల్లీ క్లాస్లో ఏదైనా టెస్ట్ జరిగినా ఒక యాక్టివిటీ జరిగినా కూడా మనము పిల్లలకి ఫీడ్బ్యాక్ ఇస్తాం. సో ఈ 4 వాట్ టైప్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఈజ్ గుడ్ అని చెప్పి అడుగుతున్నారు. ఓకే, వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎఫెక్టివ్ ఫీడ్బ్యాక్? ఎఫెక్టివ్ ఫీడ్బ్యాక్ అన్నప్పుడు అన్నిటికంటే ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది పని అయ్యగానే మనం అప్పటికప్పుడు ఇవ్వగలగాలి. సో ఒక టెస్ట్ మనం పిల్లలకి ఇచ్చినప్పుడు ఆ కాన్సెప్ట్ అర్థమైందా లేదా అని చెప్పి మనం ఇచ్చినప్పుడు దాని పేపర్స్ మనం వెంటనే కరెక్ట్ చేసి ఇవ్వగలగాలి.
అప్పుడే అది వాళ్ళకి యూస్ఫుల్. అంతేగాని మనము ఒక 20 రోజుల తర్వాత ఆ పేపర్ని వాళ్ళకి వెనక్కిస్తే ఇట్ ఈస్ ఆఫ్ నో యూజ్. ఎందుకంటే ఆ కాన్సెప్ట్ని దాటి వాళ్ళు ఇంకో 4 కాన్సెప్ట్స్ అయిపోయి ఉంటాయి. సో ఇంప్రూవ్మెంట్కి కూడా ఛాన్స్ తక్కువ ఉంటుంది. సో ఎనీ ఫీడ్బ్యాక్ ఇఫ్ యూ వాంటెడ్ టు బీ ఎఫెక్టివ్, it has to be timely and specific. Question number 17. Proximo-distal principle states that in infancy, the limbs continue to grow faster than the hands and feet. Development proceeds from head to toe. Development of language occurs rapidly as it is a sensitive period for development. Physical development occurs rapidly with the development of fine motor skills. Proximo-distal principle అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్యాటర్న్స్ ఆఫ్ ఫిజికల్ డెవలప్మెంట్ ఇన్ ఇన్ఫాంట్స్. ఇది బీఈడీలో మనము స్టార్టింగ్ చాప్టర్స్లోనే చదువుతాము. 2 ప్రిన్సిపల్స్ చదువుతాం. ఒకటేమో ప్రాక్సిమో డిస్టల్ ప్రిన్సిపల్ చదువుతాము. రెండోదేమో సెఫాలోకాడల్ ప్రిన్సిపల్. ఓకే, సో చిన్న పిల్లలు అంటే ఇన్ఫాంట్స్ పెరుగుతున్నప్పుడు ఫస్ట్ వాళ్ళు వాళ్ళ తలని నిలుపుతారు, తర్వాత మెడని నిలుపుతారు, ఆ తర్వాత వాళ్ళు బాడీని నింపుతారు, ఆ తర్వాత కానీ వాళ్ళు లేచి కూర్చోటము, నుంచోటము, నడవటం ఇవన్నీ నడవు. సో డెవలప్మెంట్ అనేది ఫస్ట్ హెడ్తో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత టోస్ దాకా అవుతుంది. ఓకే, ఈ డైరెక్షన్లో హ్యాపెన్స్. అంటే ద డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫాంట్స్ బాడీ హ్యాపెన్స్ ఫ్రమ్ హెడ్ టు టో. దీన్ని మనము సెఫాలోకాడల్ ప్రిన్సిపల్ అని చెప్పి అంటాం. ప్రాక్సిమోడిస్టల్ ప్రిన్సిపల్ అంటే బాడీకి ఇన్నర్ పార్ట్ అంటే టార్సో వైపు ఈ మిడిల్ పార్ట్లో ఏదైతే ఉందో అది ఫస్ట్ డెవలప్ అయ్యి అక్కడి నుంచి బాడీకి దూరంగా ఉన్న పార్ట్స్ డెవలప్ అవుతాయి. అందుకని చెప్పి మనకి బ్యాక్ బోన్ అది ఫామ్ అయిన తర్వాతే అప్పుడు మన లిమ్స్ ఫామ్ అయిన తర్వాత ఫింగర్స్ ఇవన్నీ మనకి ఫామ్ అవుతాయి. ఓకే, దాన్ని మనము ప్రాక్సిమోడిస్టల్ ప్రిన్సిపల్ అని చెప్పి అంటున్నారు. సో ఇక్కడ దే ఆర్ ఆస్కింగ్ యూ అబౌట్ ప్రాక్సిమోడిస్టల్ ప్రిన్సిపల్. ప్రాక్సిమోడిస్టల్ ప్రిన్సిపల్ అన్నప్పుడు ద లిమ్స్ కంటిన్యూ టు గ్రో ఫాస్టర్ దాన్ ద హ్యాండ్స్ అండ్ ఫీట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 18. అసర్షన్ రీజన్ క్వశ్చన్ ఇది. స్కూల్ కరికులం షుడ్ గివ్ రీజనబుల్ స్పేస్ టు లెర్నర్స్ కల్చరల్ నాలెడ్జెస్, రీజన్ సపోర్టింగ్ స్టూడెంట్స్ టు అప్హోల్డ్ దేర్ కల్చరల్ ఐడెంటిటీస్, ఫెసిలిటేట్స్ లెర్నింగ్. మనం స్కూల్లో పిల్లలు రకరకాల పిల్లలు వస్తారని చెప్పే కదా, అంటే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు. సో మనం ఎప్పుడైతే పిల్లల బ్యాక్గ్రౌండ్స్ వాటిని మనము నేర్పించే దాంట్లో వాళ్ళ కల్చర్ని మనము ఇన్కార్పొరేట్ చేసి మనం నేర్పిస్తామో అప్పుడు ఆ పిల్లలకి మనం చెప్పేది ఎక్కువ అర్థమయ్యి దే ఫైండ్ ఎడ్యుకేషన్ మోర్ రెలెవెంట్ అండ్ ఎంగేజింగ్. సో ఎప్పుడైతే వాళ్ళని ఎలినేట్ చేయాల అంటే వాళ్ళని ఐసోలేట్ చేయటం కాకుండా వాళ్ళని కూడా కలుపుకుని చదువు నడుస్తుంది అన్నప్పుడు దే స్టార్ట్ గెటింగ్ ఎ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ అండ్ సెల్ఫ్ వర్త్. ఎప్పుడైతే వాళ్ళకి క్లాస్లో ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్, ఐఎమ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ క్లాస్ అని చెప్పి అనిపిస్తుందో అక్కడి నుంచి వాళ్ళ మోటివేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే వాళ్ళ మోటివేషన్ ఇంప్రూవ్ అవుతుందో దేర్ ఎంగేజ్మెంట్ ఇన్ లెర్నింగ్ ఆల్సో ఇంప్రూవ్స్. ఓకే, సో now let us read the assertion. School curriculum should give reasonable space and value to learners cultural knowledges అన్నది కరెక్ట్. రీజన్ సపోర్టింగ్ స్టూడెంట్స్ టు అప్హోల్డ్ దేర్ కల్చరల్ ఐడెంటిటీస్ ఫెసిలిటేట్స్ లెర్నింగ్, ఇది కూడా కరెక్ట్. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి దే హ్యావ్ ఎ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ కాబట్టి వాళ్ళకి లెర్నింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి బెటర్గా చదవడం మొదలు పెడతారు. 2 కరెక్ట్ కాబట్టి మధ్యలో బికాస్ అని చెప్పి రాసుకొని చదవండి. ఈ క్వశ్చన్లో ద రీజన్ అసర్షన్కి కంటిన్యూషన్ లాగా అంటే లాజికల్గా ఉంది కాబట్టి బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 19. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ నాట్ బి క్యారెక్టరైజ్డ్ యాజ్ ఫార్మేటివ్ అసెస్మెంట్? ఓకే, ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే ఏంటి? ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే ఒక కాన్సెప్ట్ మనం నేర్పించిన తర్వాత ఆ కాన్సెప్ట్ పిల్లలకి వచ్చిందా రాలేదా అని చెప్పి మనం వెంటనే ఒక చిన్న యాక్టివిటీనో చిన్న స్లిప్ టెస్ట్ లాగా పెట్టి తెలుసుకోవడానికి ట్రై చేస్తాం. సో దీన్ని మనం ఒక ఫీడ్బ్యాక్ లాగా పిల్లలకు కూడా ఇస్తాము, టీచర్స్ కూడా అది ఒక ఫీడ్బ్యాక్ లాగా తీసుకుంటారు. ఎందుకంటే ఎక్కువ మంది పిల్లలు పర్ఫామ్ చేయకపోతే ద టీచర్ అండర్స్టాండ్స్ దాట్ she has to improve her teaching strategies to make the children understand that concept. Okay, so formative assessment అనేది స్టూడెంట్స్కి పనికొస్తుంది, టీచర్స్కి పనికొస్తుంది.
సో ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ నాట్ బి క్యారెక్టరైజ్డ్ యాజ్ ఫార్మేటివ్ అసెస్మెంట్ అని చెప్పి అడుగుతున్నారు. ఫస్ట్ వన్, an assessment given at the beginning of a new concept to determine students' prior knowledge అన్నది ఫార్మేటివ్ అసెస్మెంట్ కిందకే వస్తుంది. కాకపోతే మరీ స్పెసిఫిక్గా మాట్లాడితే ఇది డయాగ్నోస్టిక్ అసెస్మెంట్ కిందకు వస్తుంది. సెకండ్, an assessment given during the class to provide ongoing feedback to students and teachers అన్నది కూడా ఫార్మేటివ్ అసెస్మెంట్ కిందకే వస్తుంది. ఫోర్త్ వన్, an assessment used to identify misconceptions in a student's learning అంటే వాళ్ళకి ఏం అర్థం కాలేదు, ఏది తప్పుగా అర్థం చేసుకున్నారు అన్నది కూడా ఫార్మేటివ్ అసెస్మెంట్ కిందకు వస్తుంది. సో ద థర్డ్ వన్, an assessment task that is helpful in comparing students as per a standard set of criteria అనేది సమ్మేటివ్ అసెస్మెంట్ కిందకు వస్తుంది. ఎండ్ ఆఫ్ ద ఇయర్ పిల్లలకి రావాల్సిన అవుట్కమ్స్ వచ్చాయా లేదా దాన్ని బేస్ చేసుకుని మనము ఆ స్టాండర్డ్స్తో పిల్లలకు వచ్చిన మార్కులు కంపేర్ చేసుకుని నెక్స్ట్ క్లాస్కి మనం పంపించగలమా లేదా అన్నది డిసైడ్ చేస్తాం. సో ఇలా స్టాండర్డ్ సెట్ ఆఫ్ క్రైటీరియాతో మనం పిల్లల్ని కంపేర్ చేసినప్పుడు దాట్ ఫాల్స్ అండర్ సమ్మేటివ్ అసెస్మెంట్, నాట్ అండర్ ఫార్మేటివ్ అసెస్మెంట్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ నాట్ బి క్యారెక్టరైజ్డ్ అని అడుగుతున్నారు కాబట్టి ఆప్షన్ 3, an assessment task that is helpful in comparing students as per a standard set of criteria is the correct answer. Question number 20, which of the following is a typical characteristic of dyslexia? ఈ లెర్నింగ్ డిజబిలిటీస్ మీద కూడా ప్రతి క్వశ్చన్ పేపర్లోనూ ఒక పేపర్ ఉంటుంది. చాలా ఈజీ టాపిక్ కాబట్టి ఒకసారి డెఫినెట్లీ చూసుకుని వెళ్ళాలి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ టిపికల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ డిస్లెక్సియా అని చెప్పి అడుగుతున్నారు. సో డిస్లెక్సియా అంటే ఏంటి? ఇట్ ఈస్ అ స్పెషల్ లెర్నింగ్ ఎబిలిటీ. అది న్యూరోలాజికల్ డిజబిలిటీ. ఎందులో అయితే వర్డ్ని రికగ్నైజ్ చేయటము, ఆ వర్డ్కి కరెక్ట్ స్పెల్లింగ్ రాయలేకపోవటము, ఆర్ ఫోనోలాజికల్గా ఆ సౌండ్ని వాళ్ళు రికగ్నైజ్ చేయలేకపోవటం, దీన్ని మనం డిస్లెక్సియా అని చెప్పి అంటాం. సో ఇప్పుడు మనం ఆప్షన్స్ చదువుతాం. డిఫికల్టీ ఇన్ క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అన్నది డిస్లెక్సియా కిందకి పడదు. అసలు డిస్లెక్సియా ఉన్న పిల్లలు చాలామంది దే ఈవెన్ ఎక్సెల్ ఇన్ క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ థింకింగ్ అవుట్ సైడ్ ద బాక్స్. సెకండ్, డిఫికల్టీ ఇన్ ఫోనోలాజికల్ ప్రాసెసింగ్ అనేది ఇట్ ఈస్ అ కీ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ డిస్లెక్సియా. సో ఫోనోలాజికల్ ప్రాసెసింగ్ అన్నప్పుడు వాళ్ళకి సౌండ్స్ని అర్థం చేసుకోవటం, ఏ సౌండ్ ఏ లెటర్ ఏ సౌండ్ వస్తుంది అంటే ఆ సౌండ్ ఏ లెటర్ ఏ సౌండ్ వస్తుంది అనేది వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళు ఆ వర్డ్ని కరెక్ట్గా వాళ్ళు రాయలేరు, కరెక్ట్గా వాళ్ళు స్పెల్ చేయలేరు. సో అలాంటి ఒక ప్రాబ్లమ్ని మనము డిస్లెక్సియా అని చెప్పి అంటాం. థర్డ్ వన్, డిఫికల్టీ ఇన్ ఫిజికల్ కోఆర్డినేషన్. ఫిజికల్ కోఆర్డినేషన్ సరిగ్గా లేదు అంటే దాన్ని మనము డిస్ప్రాక్సియా అని చెప్పి అంటాం. డిస్ప్రాక్సియా. ఓకే, సో డిస్ప్రాక్సియా అనేది ఇట్ ఈస్ ఎ డెవలప్మెంటల్ కోఆర్డినేషన్ డిసార్డర్, డిసిడి అని కూడా అంటాం. డిఫికల్టీ ఇన్ స్పేషియల్ అవేర్నెస్ అన్నది డిస్లెక్సియాతో రిలేటెడ్ కాదు. ఇక్కడ దే ఆర్ ఆస్కింగ్ యూ అబౌట్ టిపికల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ డిస్లెక్సియా కాబట్టి ఆప్షన్ 2, డిఫికల్టీ ఇన్ ఫోనోలాజికల్ ప్రాసెసింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 21. Which of the following types of questions can help assess a student's ability to evaluate information critically? ఈ కింద వాటిలలో ఎలాంటి క్వశ్చన్ మనం అడిగినప్పుడు పిల్లల్లో క్రిటికల్ థింకింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, ఇట్ యాక్చువల్లీ హెల్ప్స్ అస్ టు ఫైండ్ అవుట్ ఆర్ టు అసెస్ అ స్టూడెంట్స్ ఎబిలిటీ టు ఇవాల్యుయేట్ ఇన్ఫర్మేషన్ క్రిటికలీ. సో ఫస్ట్ ఏమి ఇచ్చారు? క్వశ్చన్స్ దట్ ఆస్కస్ ఫర్ అ సింపుల్ డెఫినేషన్ ఆఫ్ అ టర్మ్. ఓకే, ఏదన్నా ఒక టర్మ్ మనము వాట్ ఈజ్ ఎకానమీ అని చెప్పి అడిగితే వాట్ ఈజ్ అ డెఫినేషన్ అంటే పిల్లలు చెప్తారు. సో ఒక డెఫినేషన్ పిల్లలు చెప్పారు అంటే ఏంటి? దే ఆర్ జస్ట్ రీకాలింగ్ ద డెఫినేషన్. వాళ్ళు బై హార్ట్ చేసింది వాళ్ళు వామిట్ చేస్తున్నారు. ఓకే, సో దెర్ ఈజ్ నో అండర్స్టాండింగ్ ఆర్ క్రిటికల్ ఇవాల్యుయేషన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. సో దిస్ విల్ నాట్ ఇవాల్యుయేట్ ద క్రిటికల్ థింకింగ్ ఆఫ్ ద చైల్డ్. థర్డ్ది చూద్దాము. క్వశ్చన్స్ దట్ ఆస్క్ ఫర్ ఎగ్జాంపుల్స్ దట్ వ్యాలిడేట్ ద క్వశ్చన్. వాళ్ళు చదివిన దానికి ఎగ్జాంపుల్స్ ఇవ్వండి అన్నప్పుడు వాళ్ళు కొంచెం క్రిటికల్గా థింక్ చేయాల్సి వస్తుంది కానీ బట్ ఇట్ డస్ నాట్ ఫాల్ ఫుల్లీ అండర్ క్రిటికల్ థింకింగ్. క్వశ్చన్స్ దట్ ఆస్క్ ఫర్ ఎ సమ్మరీ ఆఫ్ ఎ టెక్స్ట్ అంటే వాళ్ళు చదివిన లెసన్లోంచి దాన్ని అర్థం చేసుకుని చెప్పటం అంతే. దట్ ఈస్ కాల్డ్ ద సమ్మరీ ఆఫ్ ఎ టెక్స్ట్. ఇక్కడ మనం క్రిటికల్ థింకింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి క్వశ్చన్స్ దట్ ఆస్క్ ఫర్ ద స్టూడెంట్స్ పర్సనల్ ఒపీనియన్, ఆ లెసన్ గురించి ఆ కాన్సెప్ట్ గురించి మీరు ఏమనుకుంటున్నారు
అని మనం అడిగినప్పుడు వాళ్ళు అది ఏమిటి అన్నది అర్థం చేసుకుని దాని ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అందులో ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి ఆర్ దానికి రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ ఏముంటాయి ఇవన్నీ కలిపి ఇచ్చే ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో that will help us assess the critical thinking in the child. So ikkada which of the following types of questions can help assess a student's ability to evaluate information critically annappudu option 2 questions that ask for the student's personal opinion is the correct answer. Question number 22, impairment is a dash while disability is a dash condition. Okay, impairment disability అనేవి ఒకటే కాయిన్కి రెండు సైడ్స్ లాంటివి. ఓకే, ఇప్పుడు ఒక పర్సన్కి ఏదన్నా యాక్సిడెంట్ లాగా అయ్యి సపోజ్ హీ లూజెస్ హిస్ హ్యాండ్. ఓకే, అంటే ఒక చెయ్యి పోయింది. దట్ మీన్స్ అతనికి బాడీలో ఫిజికల్గా ఒక చెయ్యి ఎగ్జిస్టింగ్ కాదు. ఓకే, దాన్ని మనము ఇట్స్ అ బయాలజికల్ కండిషన్ అని చెప్పి అంటాం. ఈ హ్యాండ్ లేకపోవటం మూలన వాళ్ళు కార్ నడిపించలేకపోతున్నారు, స్కూటీ నడిపించలేకపోతున్నారు, బైక్ నడిపించలేకపోతున్నారు, ఆర్ ఇంకా ఏవో ఈ ఒక్క చెయ్యి లేకపోవటం వల్ల వాళ్ళు పనిని 100% చేయలేకపోతున్నారు. దాన్ని మనము ఫంక్షనల్లీ వాళ్ళు ఆ పని చేయలేకపోతున్నారు అని చెప్పి అంటున్నాం. సో ఇంపైర్మెంట్ అన్నప్పుడు ఇట్ ఈజ్ అ బయాలజికల్ ఫంక్షన్. అదే మనము డిజబిలిటీ అన్నప్పుడు వీఆర్ నాట్ ఏబుల్ టు డూ అంటే దెర్ ఇస్ ఎ రెస్ట్రిక్షన్ ఆర్ ల్యాక్ ఆఫ్ ఎబిలిటీ టు పర్ఫార్మ్ అన్ యాక్టివిటీ. అంటే మిగతా వాళ్ళు చేసినట్టు నార్మల్గా వాళ్ళు చేయలేకపోతున్నారు. సో దెర్ ఈజ్ అ ఫంక్షనల్ లిమిటేషన్. సో డిజబిలిటీ అనేది ఇట్ ఈస్ అ ఫంక్షనల్ కండిషన్. సో ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. Question number 23, which of the following defines relationship between cognition and emotion? Cognition అంటే మన థింకింగ్ స్కిల్స్. ఓకే, ఎమోషన్ అంటే మన ఫీలింగ్స్. అన్లెస్ మన ఎమోషన్స్ కంట్రోల్లో ఉంటే తప్ప మనము ఏదన్నా సరిగ్గా ఆలోచన కూడా ఆలోచించలేం. అది ఎవరికైనా ఒకటే. ఓకే, ఎందుకంటే మనం ఎప్పుడైతే మనం టెన్షన్లో ఉంటామో అన్హ్యాపీగా ఉంటామో అలాంటప్పుడు మన అటెన్షన్ సరిగ్గా ఉండదు, మనం నేర్చుకున్నది కూడా మనకి గుర్తురాదు, అంటే మన మెమరీ కూడా మనకి గుర్తురాదు. అండ్ ఏదన్నా డెసిషన్ తీసుకోవాలంటే మనం కరెక్ట్ డెసిషన్ కూడా తీసుకునే పొజిషన్లో ఉంటాం. లైక్ ఎవరైతే స్టూడెంట్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు చాలా స్ట్రెస్లో ఉంటారో వాళ్ళు ఎంత ప్రిపేర్ అయినా కూడా they find it difficult to recall the information or think clearly and దీనివల్ల ఏమవుతుంది వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా పూర్గా ఉంటుంది. అదే ఎవరైతే పిల్లలు బాగా ప్రిపేర్ అయ్యి కొంచెం కూల్గా ఉండి కొంచెం పాజిటివ్ యాటిట్యూడ్ ఐ కెన్ డూ ఇట్, ఐ హ్యావ్ ప్రిపేర్డ్ వెల్ అని అనుకుని వెళ్తారో వాళ్ళు కొంచెం మోర్ రిలాక్స్డ్గా ఉండి దే విల్ బీ ఏబుల్ టు ఫోకస్ బెటర్ ఇన్ ద ఎగ్జామినేషన్. సో దాట్ లీడ్స్ టు అ బెటర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఓకే, సో ఇది ఓన్లీ చదువుకనే కాకుండా ఎక్కడైనా అంతే, మనం ఎమోషన్ మనది కంట్రోల్లో లేనప్పుడు మన ఆలోచన కూడా మనకి స్ట్రైట్గా ఉండదు. ఓకే, సో ఎమోషన్ అండ్ కాగ్నిషన్ అనేవి దే ఆర్ ఇంటర్ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్ అన్నది కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 24, లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఇన్ ప్రైమరీ క్లాసెస్ ఈజ్ ఫెసిలిటేటెడ్. లాంగ్వేజ్ డెవలప్మెంట్ చిన్న పిల్లల్లో ఎలా ఇంప్రూవ్ అవుతుంది? ఎప్పుడైతే మనము ఏవైతే అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ ఉంటాయో వాటిని కూడా మనము కాంక్రీట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి మనం చూపించి నేర్పిస్తామో ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ టాపిక్కి రిలేటెడ్ బోల్డ్ వొకాబులరీ వచ్చేస్తుంది వాళ్ళకి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మనము గ్రావిటీ అని చెప్పి నేర్పిస్తాం. సో వాట్ ఈస్ గ్రావిటీ? మనం దాని గురించి ఏమైనా చూపించగలమా? మనం ఏం చూపించలేం కదా. యాపిల్ అంటే యాపిల్ అని చెప్పి చూపిస్తాం, బాల్ అంటే బాల్ అని చూపిస్తాం. బట్ గ్రావిటీ ఈజ్ అ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్. సో ఇలాంటి అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్కి కూడా కాంక్రీట్గా మనం నేర్పించగలగాలి. సో హౌ విల్ యూ టీచ్ గ్రావిటీ ఇన్ అ కాంక్రీట్ ఫామ్? ఒక బాల్ అన్న ఏదైనా తీసుకుని మనం పైకేస్తే అది కింద పడుతుంది అని పిల్లలకు చూపిస్తే అప్పుడు ఎలా అయితే అది కింద పడుతుంది, ఏది పైకేసినా ఎందుకు కింద పడుతుంది అన్నది అర్థమయ్యి అప్పుడు వాళ్ళకి ఆ గ్రావిటీ అన్నది అర్థమవుతుంది. ఇప్పుడు ఈ గ్రావిటీతో పాటు మనం ఏమేం వర్డ్స్ మనం నేర్పించేప్పుడు వాడతామో ఆ వర్డ్స్ అన్నీ కూడా పిల్లలకి నేర్చుకోవటంలో వచ్చేస్తుంది. ఓకే, సో ఒక కాన్సెప్ట్ని మనం కాంక్రీట్గా నేర్పించినప్పుడు దానికి రిలేటెడ్ వర్డ్స్ మనం వాడుతూ ఉన్నప్పుడు పిల్లల లాంగ్వేజ్ కూడా డెవలప్ అవుతుంది. ఇలా చాలా మనకి అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. గ్రావిటీ ఉంటుంది. డెన్సిటీ అంటే ఏంటి? డెన్సిటీ కూడా మనకి ఒక ఐటెం చూపించి మనం చెప్పలేం కదా. వాల్యూమ్ అంటే ఏంటి? ఇవన్నీ కూడా దే ఆర్ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్. వీటిని మనము సరిగ్గా ఎగ్జాంపుల్స్ ద్వారా పిల్లలకి అర్థమయ్యేటం, టాంజిబుల్ రిప్రజెంటేషన్స్
చూసి వాళ్ళకి అర్థమైనప్పుడు దాట్ ఫెసిలిటేట్స్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ బై కనెక్టింగ్ న్యూ వొకాబులరీ విత్ రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్సెస్. సో ఇక్కడ లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఇన్ ప్రైమరీ క్లాసెస్ ఈజ్ ఫెసిలిటేటెడ్ బై అన్నప్పుడు when teachers use concrete examples to refer to abstract concepts is the correct answer. Question number 25. Which of the following correctly describes intrinsic motivation? ఈ ఇంట్రిన్సిక్ మోటివేషన్ ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ కూడా ఎప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ డిస్క్రైబ్స్ ఇంట్రిన్సిక్ మోటివేషన్ అన్నప్పుడు ఇది ఇంతకుముందు చాలాసార్లు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వాట్ ఈజ్ ఇంట్రిన్సిక్ మోటివేషన్, వాట్ ఈజ్ ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్. ఎనీథింగ్ మనము మన ఎంజాయ్మెంట్ కోసం, మన ప్లెజర్ కోసం, ఆర్ మనకి నచ్చుతుందని, అంటే మనకి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందని, లేదా అది చేస్తే మనకి ఫుల్ఫిల్లింగ్గా అనిపిస్తుంది, మనకి సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది అనుకుని ఏదన్నా చేస్తే అది ఇంట్రిన్సిక్ మోటివేషన్. అదే ఎవరైనా మనకి ఏమైనా ఇస్తారు లేదా మనకి ఇవ్వకూడదు అని చెప్పి చేస్తే అది ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్. అంటే మనకి బయట నుంచి ఎవరైనా ప్రైజ్ ఇస్తారని కానీ, లేదా మనకి డబ్బులు ఇస్తారని కానీ, లేదా మనకు ఒక ర్యాంక్ వస్తుందని కానీ, ఒక సీట్ వస్తుందని కానీ, ఆర్ మన పేరెంట్స్ మనని స్కోల్డ్ చేయకుండా ఉండాలని చెప్పి, అంటే దిస్ ఈజ్ నెగిటివ్ మోటివేషన్, దిస్ విల్ బీ అ పాజిటివ్ మోటివేషన్. ఓకే, సో బయట నుంచి మనకి ఏదైనా డ్రైవ్ ఉంటే దట్ ఫాల్స్ అండర్ ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ డిస్క్రైబ్స్ ఇంట్రిన్సిక్ మోటివేషన్ అన్నప్పుడు ఆప్షన్ 2, motivation that comes from personal enjoyment of the task is the correct answer. Question number 26. Which of the following are examples of scaffolding? సో స్కాఫోల్డింగ్ అనగానే మనకి వైగాట్స్కీస్ థియరీ గుర్తుకు రావాలి. సో దీంట్లో మనకి స్కాఫోల్డింగ్ అంటే ఏంటి? స్కాఫోల్డింగ్ అంటే ద మోర్ నాలెడ్జబుల్ పర్సన్, అంటే మనకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు, లైక్ టీచర్ అవ్వచ్చు, మన పేరెంట్ అవ్వచ్చు, ఆర్ మన చుట్టూ ఉన్న మన ఫ్రెండ్స్ లేదా పియర్స్ అవి ఉండొచ్చు. వీళ్ళందరూ మనకి ఏదైనా టాపిక్ రానప్పుడు, ఒక టాస్క్ మనకి రానప్పుడు స్టార్టింగ్లో మనకి నేర్పిస్తూ సపోర్ట్ ఇస్తూ, ఎప్పుడైతే ద క్యాండిడేట్ ఆర్ ది ఇండివిజువల్ వాళ్ళంతటా వాళ్ళు చేయగలుగుతున్నారు అన్నప్పుడు వాళ్ళు ఆ సపోర్ట్ని లాగేసుకుని మనని ఇండిపెండెంట్గా ఆ పనిని కంప్లీట్ చేయనిస్తారు. అలాంటి ఒక సపోర్ట్ సిస్టమ్ని మనం స్కాఫోల్డింగ్ అని చెప్పి అంటాం. సో ఈ స్కాఫోల్డింగ్ అనేది టీచర్ క్లాస్లో రకరకాలుగా ఇవ్వచ్చు. లైక్ థింక్ అలౌడ్, అంటే ఒక టీచర్ ఏదన్నా ఒక ఎక్స్పెరిమెంట్ని కానీ ఒక ప్రాబ్లమ్ని కానీ సాల్వ్ చేస్తున్నప్పుడు ఆవిడ పైకి మాట్లాడుతూ ఇది ఎందుకు రాస్తున్నాను, ఈ స్టెప్ నేను ఎందుకు వేస్తున్నాను అని చెప్పి మాట్లాడుతూ చేసినప్పుడు దాట్ ఈజ్ ఆల్సో వన్ వే ఆఫ్ సపోర్టింగ్ ద చైల్డ్స్ థింకింగ్. సెకండ్ ఈజ్ ప్రాంప్ట్స్ అండ్ క్యూస్. ప్రాంప్ట్స్ అండ్ క్యూస్ అంటే ఏంటి? ప్రాంప్ట్స్ అండ్ క్యూస్ అంటే హింట్స్ అన్నమాట, క్లూస్. చిన్న చిన్న హింట్లు ఇచ్చటం ద్వారా పిల్లల పని కంప్లీట్ చేయడానికి అని చెప్పి ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా ఉంటుంది. క్వశ్చన్స్ కూడా స్కాఫోల్డింగ్ కిందకే వస్తాయి. కొన్ని క్వశ్చన్స్ మనము గైడింగ్ క్వశ్చన్స్ లాగా వేయచ్చు. దేనివల్ల అయితే పిల్లలు దే స్టార్ట్ థింకింగ్ క్రిటికల్లీ, వాళ్ళకి ఏవైతే కనెక్షన్స్ వాళ్ళకి ఆలోచనలోకి రాలేదో ఆ క్వశ్చన్ ద్వారా వాళ్ళకి ఆ ఆలోచనలో దే మే బీ ఏబుల్ టు కనెక్ట్ ద డాట్స్ అండ్ దస్ ఇట్ మే హెల్ప్ ఇన్ డీపెనింగ్ దేర్ అండర్స్టాండింగ్. సో క్వశ్చన్స్ అడగటం కూడా ఇట్ ఫాల్స్ అండర్ స్కాఫోల్డింగ్. హాఫ్ సాల్వ్డ్ ప్రాబ్లం కూడా ఇన్ అ వే ఇట్ ఫాల్స్ అండర్ స్కాఫోల్డింగ్ ఓన్లీ. ఎందుకంటే సగం ప్రాబ్లం మనం సాల్వ్ చేసినప్పుడు అక్కడ దాకా వాళ్ళకి అర్థమైనప్పుడు అక్కడి నుంచి పికప్ చేసి తీసుకుంటారు. ఫోర్త్ లాస్ట్ వన్ ఇస్ రోట్ రిహార్సల్. రోట్ రిహార్సల్ అనేది అసలు మనకి స్కాఫోల్డింగ్ కిందకి రాదు. రోట్ రిహార్సల్ అంటే ఏంటి? మనం అర్థం చేసుకోకుండా చెప్పిన దాన్ని రిపీట్ చేస్తూ దాన్ని బై హార్ట్ చేసి గుర్తుంచుకోవటాన్ని మనం రోట్ రిహార్సల్ అని చెప్పి అంటాం. దాంట్లో మనం ఇచ్చే సపోర్ట్ ఏం లేదు పిల్లలకి, అండ్ పిల్లలు ఆర్ నాట్ కన్స్ట్రక్టింగ్ నాలెడ్జ్ ఆన్ దేర్ ఓన్. సో రోట్ రిహార్సల్ అనేది స్కాఫోల్డింగ్ కిందకి రాదు. సో వాట్ ఈస్ లెఫ్ట్? A, B, C, D అన్నప్పుడు ఆప్షన్ 3 ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్కాఫోల్డింగ్. క్వశ్చన్ నెంబర్ 27. In the course of development, children achieve gross motor skills before fine motor skills. ఇది ఇంతకు కూడా మాట్లాడాం మనము. బాడీలో ప్రాక్సిమో డిజిటల్ డెవలప్మెంట్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో, ఫస్ట్ బాడీకి దగ్గరగా మిడిల్లో ఉన్న పార్ట్ పెరిగిన తర్వాత అక్కడి నుంచి దూరం పార్ట్లు డెవలప్ అవటం, గ్రో అవటం మొదలవుతాయి. ఓకే, సో గ్రాస్ మోటార్ స్కిల్స్ అంటే ఏంటి? పెద్ద పెద్ద పనులు మనం చేయగలుగుతాం. ఒక బాల్ని పట్టుకోవటం, ఒక వాటర్ బాటిల్ని పట్టుకోవటం, ఆర్ ఒక
స్పూన్ని పట్టుకోవటం, ఆర్ ఒక చేతిలోకి ఒక షూని తీసుకోవటం, ఫోన్ ఎత్తగలగటం, ఇవన్నీ కూడా మనకి గ్రాస్ మోటార్ స్కిల్స్ కిందకు వస్తాయి. ఓకే, ఫైన్ మోటార్ స్కిల్స్ అన్నప్పుడు మన ఫింగర్స్, మన వేళ్ళు వాడి ఏవైతే చేయగలుగుతామో వాటిని మనం ఫైన్ మోటార్ స్కిల్స్ అని చెప్పి చెప్తాం. సో ఈ ఫైన్ మోటార్ స్కిల్స్ అని చెప్పి ఇవి ఎప్పుడు డెవలప్ అవుతాయి? ఎప్పుడైతే మన బాడీ మిడిల్ పార్ట్ డెవలప్ అయిపోయి, తర్వాత మన చేతులు కూడా డెవలప్ అయిపోయి, మన ఫింగర్స్లోకి ఎప్పుడైతే స్ట్రెంగ్త్ రావటం మొదలు పెడుతుందో అప్పుడు మన ఫైన్ మోటార్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. నా డయాగ్రామ్ చూసి భయపడదు. సో ఈ ఫైన్ మోటార్ స్కిల్స్ అనేది గ్రాస్ మోటార్ స్కిల్స్ ఫస్ట్ వస్తాయి, తర్వాత ఫైన్ మోటార్ స్కిల్స్ వస్తాయి. అందుకే మనం ప్రీ కేజీలో ఏమీ రాయించకూడదు అని చెప్పి అంటారు. ఇప్పుడైతే అసలు ఎల్కేజీ యూకేజీలు కూడా రాయించకూడదు అంటారు. ఎందుకు రాయకూడదు అంటారు? ఎందుకంటే అప్పటికి పిల్లల ఫింగర్స్లో అంత బలం ఉండదు. ఒక పెన్సిల్ని పట్టుకుని వాళ్ళు రాయాలి, చిన్న లెటర్ ఏ రాయాలి, చిన్న లెటర్ ఐ రాయాలి, అంత స్ట్రెంగ్త్ ఆ ఫింగర్స్లో ఉండదని చెప్పి రాయటం అనేది ఎర్లీ ఇయర్స్లో చేయించకూడదు అని చెప్పి అంటారు. సో ఇన్ ద కోర్స్ ఆఫ్ డెవలప్మెంట్ చిల్డ్రన్ అచీవ్ గ్రాస్ మోటార్ స్కిల్స్ బిఫోర్ ఫైన్ మోటార్ స్కిల్స్. దిస్ ఇండికేట్స్ ప్రాక్సిమో డిస్టల్ ప్యాటర్న్ ఆఫ్ డెవలప్మెంట్. Question number 28. As per Jean Piaget's theory of cognitive development, which of the following ability distinguishes concrete operational thinking from pre-operational thinking? Okay. Jean Piaget theory prakaram concrete operational thinking, pre-operational thinking lo ఏంటి ఈ నాలుగిట్లో డిఫరెన్స్ అని చెప్పి అడుగుతున్నాను. సో ప్రీ ఆపరేషనల్ థింకింగ్ అనేది ఏ ఏజ్లో ఉంటుంది? జనరల్లీ మనకి 2 ఏళ్ల నుంచి 7 ఏళ్ల పిల్లల్లో కనిపించేదాన్ని మనము ప్రీ ఆపరేషనల్ థింకింగ్ అంటాం, అకార్డింగ్ టు జీన్ పియాజెస్ థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. కాంక్రీట్ ఆపరేషనల్ థింకింగ్ అనేది పిల్లల్లో 7 ఏళ్ల నుంచి 11 ఏళ్ల పిల్లల్లో మనకి కనిపిస్తుంది. సో ప్రీ ఆపరేషనల్ థింకింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం పిల్లలకి 2 గ్లాసులు, ఈ ఎగ్జాంపుల్ అందరికీ తెలిసిందే, మన 2 గ్లాసుల్లో ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వాటర్ పోసి, ఇందులో దేంట్లో ఎక్కువ ఉంది అంటే సన్నగా పొడుగ్గా ఉన్న గ్లాస్, ఎందుకంటే అందులో నీళ్ళు ఎత్తుదాకా ఉన్నాయి కాబట్టి అందులో ఎక్కువ ఉన్నాయి అని చెప్పి చెప్తారు. అదే వాళ్ళు కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అంటే ఇంకొంచెం ఏజ్ పెరిగి 7 నుంచి 11 ఏళ్ల పిల్లలకు వచ్చేసరికి వాళ్ళకి అర్థమవుతుంది ఈ గ్లాస్ సన్నగా ఉంది, ఆ గిన్నెమో వెడల్పుగా ఉంది, కానీ రెండిట్లోనూ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ రిమైన్స్ ద సేమ్ డెస్పైట్ ద చేంజ్ ఇన్ ద గ్లాస్ షేప్. అంటే ఇంతకు ముందు ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో వాళ్ళు ఓన్లీ 1 డైమెన్షన్ని వాళ్ళు కన్సిడరేషన్లోకి తీసుకున్నారు, అంటే ఓన్లీ హైట్ చూసుకున్నారు. అదే కాంక్రీట్ ఆపరేషనల్ థింకింగ్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు హైట్, విడ్త్ రెండు కూడా కన్సిడరేషన్లోకి తీసుకోగలుగుతున్నారు. దీన్ని మనము డీసెంటరింగ్ అని చెప్పి అంటాం. సో యాజ్ పర్ జీన్ పియాజెస్ థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎబిలిటీ డిస్టింగ్విషెస్ కాంక్రీట్ ఆపరేషనల్ థింకింగ్ ఫ్రమ్ ప్రీ ఆపరేషనల్ థింకింగ్ అన్నప్పుడు decentering is the correct answer. Question number 29. After getting out in the game due to the rope getting stuck in her leg while jumping, Aru says that the rope deliberately got her out. At what stage of Jean Piaget's theory of cognitive development do children reason like this? ఏమంటున్నారు ఇందులో? అరు అన్న పిల్ల రోప్ ఆట ఆడుతుంటే, అంటే రోప్ వాళ్ళు వేస్తున్నప్పుడు పిల్లలు జంప్ చేస్తూ ఉండాలి, ఆ రోప్ కాళ్ళకి తగిలితే మీరు అవుట్ అయిపోయినట్లు లెక్క. ఓకే, సో అలా నడుస్తుంది, అలా ఆడుతూ ఉన్నప్పుడు సడన్గా ఆబ్వియస్లీ గేమ్లో అవుతుంది కాబట్టి ఆ పాప కాళ్ళకి ఆ రోప్, ఆ తాడు తగిలినప్పుడు ఆ పిల్ల అవుట్ అయిపోయింది. సో అవుట్ అయిపోయినప్పుడు ఆ అమ్మ ఏముంటుంది, కావాలని చెప్పి ఆ రోప్ నన్ను టచ్ చేసి నన్ను అవుట్ చేసింది అని చెప్పి చెప్తుంది. కానీ రోప్ అనేది ఇట్ ఈజ్ అ నాన్ లివింగ్ థింగ్, అది కావాలని చెప్పి ఏమీ చేయలేదు. ఓకే, కావాలని చెప్పింది ఎవరు? అరు బాడీ తగిలేసరికి అవుట్ అయిందే, కానీ రోప్ కావాలని చెప్పి దాన్ని అవుట్ చేయలేదు. ఇలా మనము ఏదన్నా నాన్ లివింగ్ థింగ్ గురించి లివింగ్ థింగ్ లాగా మాట్లాడుతూ ఉంటే దాన్ని మనము యానిమిజం అని చెప్పి అంటాం. ఓకే, సో ఈ యానిమిజం అనేది ప్రీ ఆపరేషన్ స్టేజ్లో కనిపిస్తుంది. సో 29th at what stage of Jean Piaget's theory of cognitive development do children reason like this అన్నప్పుడు pre-operation stage is the correct answer. లాస్ట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 30. Socio-constructivist views of learning advocate that
Learners receive knowledge passively from others. Learners actively construct knowledge. Effective learning is activated by lecturing and explaining. Effective learning takes place through the process of recall and rehearsal. కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ అనగానే మనకు అర్థం అవ్వాలి. నాలెడ్జ్ని పిల్లలు వాళ్ళంతట ద్వారా ఏదైనా యాక్టివిటీ ద్వారా, ఒక కొలాబరేషన్ ద్వారా, ఏదైనా ఎక్స్పీరియన్సెస్ వాళ్ళంతట వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకోవటాన్ని మనం కన్స్ట్రక్టివిజం అని చెప్పి అంటాం. సో ఈ 4 ఆప్షన్స్లో సోషియో కన్స్ట్రక్టివిస్ట్ వ్యూస్ ఆఫ్ లెర్నింగ్ అడ్వకేట్ దాట్ అన్నప్పుడు ఆప్షన్ 2 లెర్నర్స్ యాక్టివ్లీ కన్స్ట్రక్ట్ నాలెడ్జ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో సోషియో కన్స్ట్రక్టివిస్ట్ వ్యూ అన్నప్పుడు నాలెడ్జ్ని ఊరికి వాళ్ళంతట వాళ్ళు చేయటమే కాకుండా ఒక కొలాబరేషన్తో, అంటే టీమ్ వర్క్లో కూర్చుని నలుగురితో ఇంటరాక్ట్ చేస్తూ మిగతా పిల్లలతో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్తో నేర్చుకునే దాన్ని సోషియో కన్స్ట్రక్టివిజం అని చెప్పి అంటాం. మిగతా 3 ఉన్న వర్డ్సే చాలా నెగిటివ్ మనకి. ప్యాసివ్లీ, లెక్చరింగ్, రీకాల్ అండ్ రిహార్సల్ ఇవన్నీ కూడా మనకి కన్స్ట్రక్టివిజం థియరీకి ఆపోజిట్గా ఉంటాయి. సో ఆప్షన్ 2 లెర్నర్స్ యాక్టివ్లీ కన్స్ట్రక్ట్ నాలెడ్జ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ వీడియో చూసిన తర్వాత టెలిగ్రామ్ ఛానల్లో 2 నోట్స్ వేసాను. వన్ ఇస్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్, దాని ఫీచర్స్, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి. రెండోది ప్రోగ్రెసివ్ లెర్నింగ్ గురించి. ఈ 2 డెఫినెట్లీ చదవండి, ఎందుకంటే ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా బుల్లెట్ పాయింట్స్లో చాలా సింపుల్గా ఇచ్చా కాబట్టి సీటెడ్ ఎగ్జామ్లో అవి మీరు ఒకసారి చూసుకోవటం ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ టు యూ. సో మీకు కావాలి అంటే టెలిగ్రామ్ ఛానల్ బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్లోకి వెళ్ళి అక్కడి నుంచి యూ కెన్ డౌన్లోడ్ దిస్ నోట్స్ ఫ్రీ.